ఈరోజు మనతో పాటు మన సీనియర్ మాస్టర్ శ్రీనివాసరావు సార్ గారు ఉన్నారు. సార్ గారు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తారు. సార్, ఓవర్ టు యూ. నేను అన్నది నా గురించి కాదు సార్, మీ గురించి మాట్లాడండి. నా గురించి ఏముంది సార్ మాట్లాడేది? మీరు చెప్పాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగుంది, చక్కగా ప్రతిరోజు జూమ్ ద్వారా ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులను అద్భుతంగా అందిస్తున్న మహావతార్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది ఈ జూమ్ ద్వారా, ఈ ఎంసీ ద్వారా ఆన్లైన్ లోనే యోగులు అయిపోతున్నారు. ఇది ఆన్లైన్ యుగం అది. ఉమ్, ఇది కొత్త యుగం. న్యూ ఎనర్జీ. న్యూ ఎనర్జీ అంటే ఏదో అనుకుంటారు మనం. అంటే ఎనర్జీ కొత్తగా వస్తుంది. ఎనర్జీ ఎప్పుడు ఒకటే, ఎనర్జీ. అది డిఫరెంట్ ఫార్మేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అంతా ఆ, ఇది నవీన యుగం, కొత్త యుగం. కొత్త యుగంలో అన్ని కొత్తగా ఉంటాయి. పూర్వకాలంలో ధ్యానానికి ఆశ్రమాలకు వెళ్ళి గురువుల దగ్గర శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ధ్యానం, ఆత్మజ్ఞానం నేర్పించేవారు. దానికోసం వాళ్ళు ఎన్నో పరీక్షలు పెట్టి వీడు ఉండగలడా లేడా అన్ని తెలుసుకొని సహన పరీక్షలన్నీ నిర్దేశించిన తర్వాత వారికి సాధన నేర్పే వాళ్ళు అవన్నీ ఉండే. అయితే ఈ రోజుల్లో అవి ఏమీ లేవు. చక్కగా ఇంట్లో కూర్చొని హాయిగా టీ తాగుతూ టిఫిన్ తింటూ అన్నీ వినొచ్చు. అయితే ఒకటి మాత్రం కామన్ గా ఉంది. ఏంటంటే అది ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా చెప్పేవారి పట్ల మనకి భక్తి శ్రద్ధలు లేకపోతే ఆ వినేది మనకి వంట పట్టదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను చాలా శ్రద్ధగా వినాలి. గురువు దగ్గర, గురువు అంటే చెప్పేవాడు, శిష్యుడు అంటే వినేవాడు. అంతే తప్ప ఆ శిష్యుడు అంటే గురువు కాళ్ళ దగ్గర కూర్చునేవాడని కాదు. చెప్పేవాడు, తెలిసిన విషయాలు చెప్పేవాడు గురువు, తెలియని విషయాలు వినేవాడు శిష్యుడు. ఎవరైనా ఒకరు ఏమైనా విషయాలు చెప్తున్నప్పుడు నువ్వు భక్తి శ్రద్ధలతో వాళ్ళు చెప్తున్నది, వాళ్ళు ఎంతో తెలుసుకున్న విషయాలు చెప్తున్నప్పుడు మనం శ్రద్ధ పెట్టి వింటే అది మాకు వంట పడుతుంది. అలా కాకుండా నాకు తెలుసులే, వీళ్ళు ఏం పెద్ద కొత్తగా చెప్పేది అని అనేటట్టు వింటే వాళ్ళు చెప్పేవి ఎంత గొప్ప విషయాలైనా మనకి ఏమీ వంట పడదు. కాబట్టి ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా సామాన్యంగా ఉన్న విషయం ఏంటంటే భక్తి శ్రద్ధలు, ఆ ఇంట్రెస్ట్ అనేది చెప్పే వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ భక్తి అనేది మనం చూపిస్తేనే అది అక్కడ నిలుస్తుంది. ఆ సాంగత్యం నిలుస్తుంది, ఆ సత్యం నిలుస్తుంది. లేకపోతే నిలవదు. నువ్వు ఎంత ఇంటర్నెట్ లో చూసినా, ఎంత యూట్యూబ్ లో చూసినా, ఎంత జూమ్ లో చూసినా, ఆ చెప్పేవారి పట్ల వీళ్ళు వీళ్ళు మాస్టర్, వీళ్ళు చెప్తున్నారు, ఇందులో చెప్పిన వాటిలో ఏవో కొత్త విషయాలు ఉంటాయి, అవి నేను నేర్చుకోవాలనే భక్తి శ్రద్ధ మాత్రం అది ఆశ్రమాల్లోనైనా ఒకటి ఉండాల్సిందే. నువ్వు యూట్యూబ్ లోనైనా ఉండాల్సిందే, జూమ్ లోనైనా ఉండాల్సిందే. కాబట్టి చెప్పిన వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ ఉండాలి. మనకి ఏదో చెప్తారు వీళ్ళు, మనకి అవసరమైనవి ఉంటాయి ఇందులో అనేది మన శ్రద్ధతో వినాలి. భక్తి అక్కర్లేదు కానీ శ్రద్ధ ఉంటే, మనకి లాభం చేకూరుతుంది. భక్తి అంటే ఏముంది, ఇష్టం. ఆ చెప్పేవారి పట్ల ఆ ఆ అనురాగం లాగా అనుకోండి పని, అది ఉండాలి. నెక్స్ట్ ఏమో శ్రద్ధ ఉండాలి, వినడం పట్ల శ్రద్ధ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ చక్కగా నాకు ఒక 6 రోజులు కొన్ని విషయాలు, యాక్చువల్గా అయితే 7 బాడీ కాన్సెప్ట్ అనేది నేను చెప్తుంటాను. నేను పత్రి సార్ దగ్గర కొంత విన్నాను. విన్నప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది, చాలా బాగున్నాయి ఈ విషయాలు. చాలా మందికి స్పిరిచువల్ సైన్స్ లో 7 శరీరాలు అంటారు. అసలు ఏంటో శరీరాలు తెలియదు, పేర్లు ఉన్నాయని తెలుసు, కానీ అది ఏంటి, అసలు దాని పట్ల మనం ఏంటి అవగాహన కలిగి ఉండాలని చాలా మందికి తెలియదు. అందుకని నేను చాలా చోట్ల చెప్తుంటాను,
యాక్చువల్ గా 7 బాడీస్ ఒకే రోజు చెప్తుంటాను, చెప్పడం వల్ల సింపుల్ గా చెప్తుంటాను. మీరు 7 రోజులు ఇచ్చారు, 7 శరీరాలు, అలాగే 7 చక్రాస్ ఉంటాయి. అసలు చక్రాలు అంటే ఏంటి? చాలా మంది చక్రాలు అంటే ఇవి తిరుగుతూ ఉంటాయేమో లోపల. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా అక్కడ కదలికలు వస్తే నాకు ఆ చక్రం యాక్టివేట్ అయింది అనుకుంటారు. అసలు చక్రాలకి స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ కి ఏంటి సంబంధం? తెలుసుకోకపోతే తెలియదండి, తెలుసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ 7 లోకాలు ఉన్నాయి, 7 శరీరాలు, 7 చక్రాలు, 7 లోకాలు, 7 మీద చాలా స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అలా మనం ఈ స్పిరిచువల్ సైన్స్ కాన్సెప్ట్స్ అన్ని మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుసుకుంటుంటే మనకు ఒక అవగాహనకు వస్తూ ఉంటుంది, పెరుగుతుంది. జ్ఞానం అంటే ఇంతే కదండి, కొత్త కొత్త విషయాలని కంటికి మనకు కనిపించిన విషయాలను కొత్తగా తెలుసుకోవడమే జ్ఞానం. అంతకంటే ఏమి లేదు. మనకు ఒకటే లక్ష్యం ఉండాలి, నేను ఈ రోజు ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి. ఒక్కోసారి తెలుసుకున్న విషయాలు మర్చిపోతుంటాం, మళ్ళీ వింటాం. అందుకని సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, ధ్యానం బాగా చేస్తూ ఉండాలి. మనం ఈరోజు మనకి 7th బాడీ గురించి మనం తెలుసుకోవాలనుకున్నాము. నిర్వాణమయ కోసం నిర్వాణిక్ బాడీ అంటారు మనకి ఇంగ్లీష్ లో కూడా. నిర్వాణమయ కోశము గురించి తెలుసుకునే ముందు ఒక కాన్సెప్ట్ చెప్తాను, దానికి సంబంధించి రిలేటెడ్ గా. నిర్వాణం అంటే బుద్ధత్వం అంటాం. నిర్వాణం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధుడి నుంచి వచ్చింది. బుద్ధుడు, మనం ముక్తి అంటాం, బుద్ధుడు దాన్ని నిర్వాణము అన్న. నిర్వాణం అన్న, ముక్తి అన్న, దుఃఖ రాహిత్యం అన్న, అపవర్గం అన్న, మోక్షం అన్న, ఇవన్నీ ఒక పర్యాయ పదాలు, అంటే అల్టిమేట్ స్టేజ్ అన్నమాట. ఒక వ్యక్తికి ముక్తిలో ఉన్నాడు, వాడు ముక్తిలో ఉన్నాడు, మనం ముక్తిలో ఉండాలి. దుఃఖ రాహిత్యంలో ఉండాలి, అంటే దుఃఖం అనేదే ఉండకూడదు మన జీవితంలో. చూడండి, ఆ స్థితిని ఏమంటారంటే నిర్వాణము అంటారు. బుద్ధుడికి దుఃఖం అనేది లేదు, ఏ స్థితికైనా ఆయనకి దుఃఖం లేదు. ఆయన కళ్ళ ముందే ఆ రోజుల్లో ధ్యాన ప్రచారం చేసి తన శిష్యుల్ని చాలా మందిని చంపేశారు. కొంతమందిని దారి కాసి మరీ చంపేశారు. వీళ్ళ వల్ల ఈ హిందుత్వం చెడిపోతుంది, లేకపోతే ఆచారాలు చెడిపోతున్నాయి, సాంప్రదాయాలు చెడిపోతున్నాయని అపోహలతో ఈ ప్రచారకులని చాలా మందిని చంపేశారు. మీరు బుద్ధ జీవితం చదివితే తెలుస్తుంది. అయినా కూడా ఆయన ఎప్పుడూ కూడా దుఃఖాన్ని పొందలేదు. బాధ ఉండేది ఆయనకు కూడా, తన అనుయాయులు తన తన ప్రియ శిష్యులు చనిపోతుంటే బాధ ఉంటుంది, కానీ దుఃఖించలేదు ఆయన. ఎవరు దేనికి అడ్డు చెప్పలేదు. అలాగే పత్రి సార్ ఉన్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తిస్తుండేవారు. ఆయన ఏమో అనరాన్ని అలుస్తూ కొంతమంది, కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత నేనే సీనియర్ని కదా, నాకు అడ్డేంటి అన్నట్టు కొంతమంది రకరకాలుగా ప్రవర్తించిన ఆయన ఏ రోజు ఎవరిని ఏ జడ్జిమెంట్లు ఇవ్వలేదు, ఎవరికి ఏది అడ్డు చెప్పలేదు. నీ ఇష్టం నువ్వు చెయ్యి, యథేచ్ఛసి తదాకురు అన్నాడు ఆయన. నీ ఇచ్చి ఎలా ఉంటే అలా చేసుకుని ఆయన అనేవు. అలా అంటే ఆ స్టేజ్ లో మనకు తెలుస్తున్నా, మన చుట్టుపక్కల ఉన్న విషయాలు అవి రాంగ్ అని మనకు తెలుస్తున్నా, ఆ విషయాల పట్ల ఎటువంటి రియాక్షన్ లేకుండా జీవించడం, నిజానికి అదే నిర్వాణం అంటాము, ముక్తి అంటాము, దుఃఖరాహిత్యం అంటాం. దీనికి ముందు ఒక కాన్సెప్ట్ చెప్పుకోవాలి, దీన్ని బుద్ధత్వం అంటాం. నిర్వాణం అన్నా బుద్ధత్వం అన్నా ఒకటి ఉంది. దీన్ని ఇంకా చెప్పాలంటే ఎన్లైటైన్మెంట్ అంటాం. ఒక మనిషి ఎన్లైటైన్ అయ్యాడంటే వాడికి బుద్ధత్వం వచ్చింది. బుద్ధత్వం వచ్చిందంటే వాడికి దుఃఖరాహిత్యం పొందాడు, ఏ దుఃఖము లేదు. ఏ దుఃఖము లేకపోతే వాడికి ముక్తిలో ఉన్నట్టే కదా. దుఃఖం లేకపోవడమే ముక్తి, ఆ ముక్తిలో ఉండడమే బుద్ధత్వం. బుద్ధత్వం అంటే ఎన్లైటైన్మెంట్, ఎన్లైటైన్మెంట్ అంటే నిర్వాణ స్థితి. ఇవన్నీ ఒకటే, సేమ్ పదాలు వేరు కానీ అంతా ఒకటే. కాబట్టి ఆ ఎన్లైటైన్మెంట్ స్టేట్ లో మనం ఉన్నాము అన్నది ఎలా తెలుసుకోవచ్చు? ఈ నిర్వాణమయ కోసం ఏం కోరుకుంటుందంటే నీ ఎన్లైటైన్మెంట్ ను కోరుకుంటుంది. నువ్వు ఎన్లైటైన్మెంట్ గా ఉండు, దుఃఖ రాహిత్య స్థితిలో ఉండు. ఏ పరిస్థితి వచ్చినా దుఃఖం ఉండకూడదు నీకు.
ముక్త స్థితిలో ఉండాలి, నిర్వాణంలో ఉండాలి, ముక్త స్థితిలో ఉండాలి, ఎన్లైటైన్మెంట్ గా ఉండాలి. బుద్ధత్వము అంటారు, బుద్ధత్వ స్థితిలో ఉండాలి. అది ఫైనల్ స్టేజ్. అందుకని ఫైనల్ బాడీ నిర్మాణం అయిపోయి అల్టిమేట్ స్టేజ్ అంటారు చూసారు. ఇంకా అదే హైయెస్ట్ స్థితి. ఒక మనిషి యొక్క హైయెస్ట్ స్టేజ్ ఏంటంటే, స్థితి ఏంటంటే ముక్త స్థితి. నాకు ముక్తి వచ్చేసింది, ఎవరినైనా సార్ నాకు మోక్షం ఎలా వస్తుందని అంటారు. అంటే ఏంటి? హైయెస్ట్ అది కాబట్టి. దుఃఖం లేకుండా జీవించడమే, నీ జీవితంలో ఏమున్నా దుఃఖం లేకుండా ఉండడమే కదా ముక్తము, బుద్ధత్వము. కాబట్టి బుద్ధత్వము అంటే దుఃఖరాహిత్య స్థితి. దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, బుద్ధత్వ స్థితి అంటే జ్ఞానం రాకుండా ముక్తి రాదు, జ్ఞానం లేకుండా ముక్తి రాదు. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇది ఫార్ములా, సార్ చెప్పిన ఫార్ములా. ఒక మనిషికి ముక్తి కావాలంటే దేని నుంచి ముక్తి వస్తుందంటే జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. జ్ఞానము, ముక్తి అంటే బుద్ధత్వం అన్నాం కదా. అంటే నీకు జ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది, నీకు జ్ఞానం ఉంటేనే ఎన్లైటైన్మెంట్ వస్తుంది, నీకు జ్ఞానం ఉంటేనే బుద్ధత్వం వస్తుంది, నీకు జ్ఞానం ఉంటేనే నీకు నిర్వాణ స్థితికి చేరుకుంటావు. అంటే నువ్వు ఆ స్థితి రావాలంటే, ఆ ఫైనల్ స్టేజ్, అల్టిమేట్ స్టేజ్ నువ్వు చేరాలంటే నీకు కావాల్సింది జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారు? ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం వల్ల ఆత్మ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వల్ల నీకు మోక్షము, ముక్తి, నిర్వాణము, బుద్ధత్వం, దుఃఖరాహిత్యము వస్తుంది. అది ఫార్ములా. కాబట్టి ముక్తికి, ఎన్లైటైన్మెంట్ ముందు స్టేజ్ ఏంటంటే జ్ఞానము. జ్ఞానం లేకుండా ఎవరికి ముక్తి రాదు, ఆ స్టేజ్ లోకి ఎవడు చేరుకోలేడు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే మనకు తెలుసు, ఆత్మజ్ఞానం, సత్యం తెలుసుకోవడమే జ్ఞానం. మనం ఎన్నో క్లాసుల్లో మీరు అందరూ విన్నారు, అన్ని విన్నా కూడా జ్ఞానం అంటే సూచాయిగా కొన్ని విషయాలు. మొట్టమొదటిగా జ్ఞానం అంటే ఏంటి? నేను శరీరం కాదు, నేను ఒక ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకోవడమే జ్ఞానం యొక్క మొట్టమొదటి అవగాహన. అంతే కదండి. మరి ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? అంతకుముందు మనం అందరము శరీరాలమే అనుకుంటాము, ఇంకా ఏదో ఉంది అని అనుకుంటాం, కానీ అది ఏంటో తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక మనకి అర్థమవుతుంది. ఏం చెప్తారంటే, ఆ మాస్టర్ ఏం చెప్తారంటే, తెలుసుకున్న మాస్టరు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అన్న విషయాన్ని చెప్పగానే మనకి ఓహో ఇదేదో కరెక్ట్ గానే ఉంది అని తెలుస్తుంది. ఏంటి ఫస్ట్ పాయింట్? మనం శరీరాలు అనుకుంటున్నాం కానీ శరీరాలు కాదు. మనం ఎవరు అంటే ఆత్మ. ఈ శరీరాన్ని ఒక ఆత్మ నడిపిస్తుంది, ఒక ఆత్మ చైతన్యమే ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ ఒక చైతన్యం ఉంది. ఈ చైతన్యం లేకపోతే ఈ శరీరం మాట్లాడుతుందా? నా కళ్ళు చూస్తాయా? నా గొంతు మాట్లాడుతుందా? నా చేతులు కదులుతాయా? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఈ శరీరాన్ని ఆవహించి ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏం చేస్తుందంటే నన్ను ఈ పనులన్నీ చేస్తుంది, ఈ శరీరాన్ని. ఆ నేను అన్నదే చైతన్యం. ఇప్పుడు నేను మాట్లాడేది నేను, నా నా గొంతు మాట్లాడదు, నేను మాట్లాడుతున్నా. ఈ చేతులు కలిపేది నేను, చూసేది నేను. ఈ నేను అన్నదే ఆత్మ. ఇది మేను, ఇది మేను. మేను అంటే శరీరము, నేను అన్నది వేరు, మేను అన్నది వేరు. నేను అన్నది ఆత్మ, నేను అన్నది శరీరము. ఈ నేను గనక లేకపోతే ఈ శరీరం ఎందుకు పనిచేయదు. కానీ ఈ నడిపేది ఈ ఆత్మ అయినా కానీ ఆత్మ కంటికి కనబడదు, అది ఉన్నట్టు తెలుస్తుంది, వ్యక్తం అవుతుంది తప్ప. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ శరీరంలో ఆత్మ ఉందా లేదా అంటే మీకు ఈజీగా చెప్తా ఉందని. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఆ చైతన్యము వ్యక్తం అవుతుంది, ఉన్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకి ఫ్యాన్ తిరుగుతుందండి. ఫ్యాన్ తిరుగుతుందంటే మనకి ఏం తెలుస్తుంది? ఓ అక్కడ కరెంట్ ఉంది. కరెంట్ కనబడుతుందా? కరెంట్ కనబడదు. కానీ ఫ్యాన్ తిరుగుతుంది అంటే ఆ ఫ్యాన్ తిరగడానికి కరెంట్ అవసరం కాబట్టి, కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు. ఆ కరెంట్ కనబడదు కానీ కరెంట్ వ్యక్తం అవుతుంది అక్కడ ఉన్నట్టు. వ్యక్తం అంటే తెలియటం, ఉన్నట్టు తెలియటం. కనబడదు కానీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఆ లైట్ వెలుగుతుంది అంటే వెనకాల ఉన్న కరెంట్ కనబడట్లేదు, కానీ ఆ లైట్ వెలుగుతుందంటే అక్కడ కరెంట్ ఉన్నట్టే. అలాగే ఈ శరీరం పనిచేస్తుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, తింటుంది, అన్ని చేస్తుందంటే ఇక్కడ
కనబడదు కానీ దీన్ని పనిచేస్తున్న ఆత్మ ఇక్కడ ఉంది, ఉన్నట్టు వ్యక్తం అవుతుంది అంతే. ఆత్మ కంటికి కనబడదు కానీ ఉన్నట్టు వ్యక్తం అవుతుంది. ఎలాగైతే కరెంట్ కంటికి కనబడదు కానీ కరెంట్ ఉన్నట్టు వ్యక్తం అవుతుంది. అలాగే ఈ ఈ ఈ ఫస్ట్ ప్రాథమిక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మని నేను. ఈ శరీరానికి యజమానిని. దీన్ని క్షేత్రము అంటారు. ఈ నడిపించేవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి. దేహము, దేహి. దేహాన్ని ధరించిన వాడిని దేహి అంటారు. దేహి అంటే ఆత్మ, దేహం అంటే శరీరం. నేను, మేను. మేను అంటే శరీరము, నేను అంటే ఆత్మ. ప్రకృతి, పురుషుడు. ప్రకృతి అంటే పాంచభౌతిక శరీరం. పురుషుడు అంటే ఈ ప్రకృతిని ఆవహించి నడిపిస్తున్న పురుషుడు అంటే ఆత్మ. ఈ సృష్టి అనేది ప్రకృతి. సృష్టికి సృష్టించిన సృష్టికర్త పురుషుడు. సృష్టించి దాన్ని నడిపిస్తున్నాడు. అలాగే మనం శరీరాన్ని ధరించి దాన్ని నడిపిస్తున్నాం. మనం సృష్టికర్త సృష్టిని సృష్టించి ఆ సృష్టిలోనే ఉంటూ సృష్టిని నడిపిస్తున్నాడు. ఏ ఆదిత్యం ఇక్కడ కూడా అదే ఉంది. ఈ ఆత్మ అనే సృష్టికర్త ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరం అనే ప్రకృతిని సృష్టిని నడిపిస్తున్నాడు. కనుక ఇక్కడ మనం ప్రాథమిక సత్యాన్ని తెలుసుకోవాల్సింది, నేను అనేది ఆత్మ చైతన్యమే తప్ప శరీరం కాదు. శరీరం అనేది పాంచభౌతిక ప్రకృతి పదార్థము. ఇది మనం అనుకున్నాం ఎంతకాలం. ఇప్పుడు కొత్త మనకి జ్ఞానం ఏమని వచ్చిందంటే, ఇది నేను కాదు, దీన్ని నడిపిస్తున్న ఆత్మ నేను అన్న అవగాహన వచ్చింది. దీన్ని మనకి అవగాహన పరచుకోవడానికి చాలా మందికి అంటారు, ఆత్మ కనబడదు కదండి, ఎలా తెలుసుకోవడం అంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇవన్నీ చేస్తున్నానంటే ఆత్మ ఉంది. కనబడట్లేదంటే కనబడదు. ఉదాహరణకి ఆత్మ ఇందులోంచి బయటకు పోయింది అనుకోండి, నా శరీరం శవం అయిపోతుంది. ఆ శవానికి కళ్ళు ఉంటాయి, నోరు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమైనా పని చేస్తాయా? సేమ్ ఇప్పుడు అయ్యే ఉన్నాయి, తర్వాత అయ్యే ఉంటాయి. ఏమీ పని చేయట్లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉండాల్సిన ఈ పని చేయించాల్సిన ఆత్మ లేదు. కొత్త ఫ్యాన్ బిగించాం, కరెంట్ లేదు, తిరుగుద్దా? ఫ్యాన్ కొత్తదే, 5,000 పెట్టుకున్నాం. కొత్త శరీరం 15 సంవత్సరాలు అయ్యింది. అటు 15 అయితే ఏంటి, 10 అయితే ఏంటి, 20 అయితే ఏంటి, లోపల నడిపించే ఆత్మ ఉంటే గాని ఆ శరీరం పనిచేయదు. చిన్న వయసు అమ్మా చనిపోయాడంటే, చిన్న వయసు ఏంటి, పెద్ద వయసు ఏంటి, ఆత్మ అందులో వెళ్ళిపోవడానికి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఆత్మ వెళ్ళిపోయింది, శరీరంతో సంబంధం లేదు, ఆత్మతోనే సంబంధం. ఆ ఆత్మ 100 సంవత్సరాలు ఉండొచ్చు ఆ శరీరం, లేదు అంటే ఆత్మ 4 సంవత్సరాలే ఉండొచ్చు. ఆ ఆత్మ 4 రోజులు ఉండొచ్చు, 4 నెలలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు. ఆత్మ ఎంతకాలం ఉంటుందో అంతకాలం శరీరం నడుస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోరంటే అప్పుడు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడాన్ని చావు అంటున్నాము, ఆ ధరించడాన్ని పుట్టుక అంటున్నాము. కాబట్టి ఆత్మను బట్టి ఆధారపడి ఉంటుంది కానీ శరీరాన్ని బట్టి ఆత్మ ఉండదు. ఆత్మ అయ్యో చిన్న పిల్లగా ఉండదు కదా ఈ శరీరం, నేను ఉండాలనుకోదు. దాని పని ఎప్పుడైపోతే అప్పుడు వెళ్ళిపోతుంది. 20 సంవత్సరాలు అప్పుడు కనుక దాని పని అయిపోతే 20 సంవత్సరాల శరీరాన్ని హాయిగా వదిలేసి వెళ్ళిపోతుంది. ఏదో ఒక వంకతో యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఏదో సడన్ డెత్ అవ్వచ్చు. మనం ఏమనుకున్నా, అయ్యో ఇలా జరగలేదు, వాడు నిర్ణయించుకున్నాడు పుట్టక ముందే. నేను 20 సంవత్సరాల వరకు ఉండి ఆటలు పాటలు అన్ని ఎంజాయ్ చేశాక వచ్చేస్తాను. ఈ పెళ్లి వద్దు, పెటాకులు వద్దు, నాకు ఆ గోల వద్దు, జస్ట్ ఎంజాయ్మెంట్కి వెళ్తాను, తర్వాత వచ్చేస్తాను అనుకుని వెళ్తాడు. శుభ్రంగా 20 సంవత్సరాల వరకు ఎంజాయ్ చేస్తాడు లైఫ్ ని. పిల్లలు, ఆటలు పాటలు, చదువులు, ఫ్రెండ్స్ అన్ని ఎంజాయ్ చేస్తాడు. ఇంకెప్పుడైతే సంసారంలోకి వచ్చి రావాల్సి ఉంటుందో ఆ టైంలో వెళ్ళిపోతాడు. నాకు వద్దే అనుకొని వస్తాడు. కొంతమంది అందులోకి వచ్చి అవన్నీ అనుభవించి ఆ కష్ట సుఖాలన్నీ చూసి రావాలి నేను అనుకుని వస్తే వాడు అంతవరకు ఉంటాడు. కొంతవరకు ఏదో 4 రోజులుగా వెళ్తాను, వెళ్ళి మా అమ్మా నాన్నలతో కాసేపు ఉంటాను, వాళ్ళకి కొన్నాళ్ళు ఆనందం కలిగిస్తాను, తర్వాత వాళ్ళకి ఆత్మజ్ఞానం రావాల్సి ఉంది కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వచ్చేయడం వల్ల కాస్త దుఃఖం కలుగుతుంది, దానివల్ల వాళ్ళ ఆత్మజ్ఞానంలోకి వెళ్తారు అనుకుని వస్తాడు. అలా వచ్చి 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఉండి కాసేపు గడుపుతాడు వాళ్ళ అమ్మా నాన్నతో, వచ్చేస్తాడు. చనిపోయేసరికి వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోయి, కొడుకు చనిపోయాడు, ఇన్నాళ్ళు పెంచాము, ఇన్నాళ్ళు మోసాము, ఇది ఇప్పుడు నాకు దుఃఖాన్ని మిగిల్చాడు అని దుఃఖంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఏంటి సత్యం కోసం వెతికితే ఎవడో ఒకడు దొరుకుతాడు. వాళ్ళ వల్ల ఆత్మజ్ఞానం నేర్చుకుంటారు, ధ్యానంలోకి వస్తారు, దుఃఖము పోతుంది, జ్ఞానం వస్తుంది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆత్మ పదార్థాలము. ఈ ఆత్మ పదార్థం అనేది శరీరాన్ని ధరిస్తుంది, శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది.
రెండో సత్యం ఏంటంటే మనం ఎన్నో జన్మలు ఎత్తాము, ఇది ఒకటే జన్మ కాదు. ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తాము, ఇది ఒక జన్మ, తర్వాత మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తుతాము. రాకపోకలు ఉన్నాయే తప్ప చావు అనేది ఎక్కడ లేదు మనకి. చావడం అంటూ ఇక్కడ చావు అనుకుంటున్నాం, కానీ చావు చనిపోవడం అంటే వెళ్ళిపోవడం. వచ్చాము పోతాం. రాకపోకలు ఉన్నాయి కదా, ఇప్పుడు జూమ్లోకి వచ్చాము, మళ్ళీ జూమ్లోంచి వెళ్ళిపోతాం కాసేపు కనబడి. మళ్ళీ భూమి మీదకి వచ్చాము, కొన్నాళ్ళు కనబడతాము, వెళ్ళిపోతాం. ఇలా ఎన్నోసార్లు వచ్చిపోయాం మనం. ఇది ఒకటే, ఇదే ఫస్ట్ ఏంటి మనకి. మరి ఇంతకు ముందు పోయాం, దాని గురించి ఏడుపు లేదు మనకి. ఇంతకు ముందు కొత్త శరీరం, అందమైన శరీరం పోయిందే అప్పుడు కూడాను. అప్పుడు తల్లిదండ్రులు ఉండేవాళ్ళే, అప్పుడు ఆస్తులు ఉండేవి, అప్పుడు పిల్లలు ఉండేవారు, వాళ్ళందరూ పోయారు కదా ఇప్పుడు. ఏరి ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఆడవట్లేదు? ఇప్పుడు ఈ శరీరం గురించి, ఈ తల్లిదండ్రుల గురించి, ఈ పిల్లల గురించి ఏడుస్తున్నావు నువ్వు. మరి ఏడిస్తే గీడిస్తే అప్పుడు కూడా ఏడవాలి కదా నువ్వు. మరి అవి కూడా పోయాయి కదా, గత జన్మల్లో ఉన్న తల్లిదండ్రులు. తెలియదంటే తెలియకపోతే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏడిచినట్టు అప్పుడు ఏడిచాం, అయ్యో ఈ తల్లిదండ్రులని పిల్లల్ని మనందరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అని అని ఏడ్చాం, కానీ వెళ్ళిపోయాం, మళ్ళీ ఇందులోకి వచ్చాం. కాబట్టి ఈ ఆత్మకి ఎన్నో జన్మలు, జన్మకి ఇవన్నీ ఉంటాయి మనం. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనిషికి బుద్ధత్వంలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానం రాకుండా ఎంట్రీ లేదు. వాడికి ఆ సత్యమే తెలియకుండా, ఊరికి ఎటు వెళ్ళాలో తెలియకుండా వాడు ఎలా వెళ్తాడు చెప్పండి? తెలివితేటలు ఉన్నాయి, కానీ ఊరికి వెళ్ళే దారి తెలియదు వాడు. ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు. అలాగే జ్ఞానం లేకుండా బుద్ధత్వం లేదు, మోక్షం లేదు, ముక్తి లేదు. మోక్షం అంటే దుఃఖ రాహిత్యం, గుర్తుపెట్టుకుని, జన్మరాహిత్యం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే జన్మరాహిత్యమే మోక్షం అనుకుంటారు. జన్మరాహిత్యం మోక్షం కాదు, దుఃఖ రాహిత్యం మోక్షం. జన్మరాహిత్యం అంటూ ఎక్కడ ఉండదు. జన్మ లేకుండా అంటే ఉండదు ఎప్పుడు. జన్మ అనేది ఎప్పుడు ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటుంది. అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళిపోయి పూర్ణాత్మ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వస్తాడు జన్మలోకి. కృష్ణుడు రాలేదా? కృష్ణుడు జన్మించాల్సిన అవసరమే లేదు, కానీ అది జన్మ కాదు, అవతారం. పరమ అవసరం కోసం వచ్చిన వాళ్ళు పరమాత్ములు. ఎదగడం కోసం, నేర్చుకోవడం కోసం వచ్చిన వాళ్ళు జీవాత్మలు. రెండు రకాల ఆత్మలు ఉంటాయి, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మలు రేరుగా ఉంటారు, జీవాత్మలే అందరండి. జీవాత్మ అంటే సామాన్య అవసరాల కోసం, పాఠాలు నేర్చుకోవడం కోసం, ఎదగడానికి కోసం. జీవిత పాఠాలు ఇంకా నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు, ఆ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు జీవాత్మలు. పరమాత్మ అంటే పరమ అవసరం కోసం ఈ జీవాత్మలందరినీ కూడా జ్ఞానులుగా మార్చడం కోసం, వాళ్ళ ముక్తికి సహాయం చేయడం కోసం, వాళ్ళని సన్మార్గంలో నడిపించడం కోసం లేటుగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఉన్నత స్థితిలోకి వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం కోసం, వాళ్ళకి జ్ఞానం బోధించడం కోసం వస్తారు వాళ్ళు పరమాత్మలు. అది జన్మ కాదు, అవతారం. జీవాత్మది జన్మ, పరమాత్మలది అవతారము. కృష్ణుడిది అవతారము, కృష్ణావతారం. బుద్ధుడిది అవతారం, బుద్ధావతారం. యేసు ప్రభుది అవతారం, యేసు అవతారం. అవి జన్మలు కాదు, మా అవతారాలు. అవి ఆల్రెడీ వాళ్ళ పరమాత్మలు, వాళ్ళకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. పత్రిజీది అవతారం, ఆయనకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన పర్సనల్ గా ఆయనకి ఏం అవసరం లేదు, ఆయన ఒక అవతారం. ఇలా ఈ అవతార పురుషులు అందరూ వచ్చి ప్రజలను, మనుషుల్ని, జీవాత్మలను ఒక సన్మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించి జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అవతారాన్ని చాలిస్తారు. ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని మట్టు పెట్టి ఈ సత్యాన్ని ప్రబోధించి వెళ్తూ ఉంటారు. వాళ్ళది అవతారము. కాబట్టి జన్మరాహిత్యం లేదు. మళ్ళీ అదే కృష్ణుడు మళ్ళీ రావచ్చు. ఎవడు ఆపుతాడు? నువ్వు ఆపుతావా, నేను ఆపుతానా, ఆయన ఆపుతాడు? ఎవరు ఆపుతాడు? జన్మరాహిత్యం లేదు, గుర్తుపెట్టుకోండి. దుఃఖ రాహిత్యమే ముక్తి, మోక్షం. జన్మరాహిత్యం అనే ఈ స్పిరిచువల్ మనకి చాలా విషయాలు ఉన్నాయి, స్పిరిచువల్ డిక్షనరీలో తీసేయాల్సింది. జన్మరాహిత్యం అనే పదాన్ని తీసేయండి మీ మైండ్ లోంచి. నాకు జన్మరాహిత్యం పొందాలి అనుకుంటావేమో, అది 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 లేదు స్పిరిచువల్ డిక్షనరీలో. ఎందుకంటే జన్మరాహిత్యం లేదు.
రాహిత్యం అంటే పూర్తిగా లేకుండా ఉండడం. లేకుండా ఉండడం అనేది ఎక్కడా లేదు, ఉంది. ఎప్పుడైనా రావచ్చు ఒక ఆత్మ, పరమాత్మ స్థితిలోకి వెళ్ళే కూడా రావచ్చు అండి, ఎందుకు రాదు? కాబట్టి జన్మ రాహిత్యం లేదు, దుఃఖ రాహిత్యమే ఉంది. మనకు కావాల్సింది జన్మరాహిత్యం కోసం ఆలోచించడం కాదు. ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే జన్మరాహిత్యం కోసం కాదు మనం చేయాల్సింది, దుఃఖ రాహిత్యం కోసం. నేను దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అన్నది ఆలోచించాలి మనం. నేను ఈ జన్మలోంచి ఎందుకు ఎలా బయటపడాలి అనుకోవడం కాదు. ఏదైనా జన్మ రాని నేను దుఃఖం నుంచి బయటపడాలి, దుఃఖం లేకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదే మన లక్ష్యము. కాబట్టి నిర్వాణం అంటే దుఃఖ రాహిత్యం. దుఃఖం ఎలా పోతుందంటే ముందు జ్ఞానం రావాలి. ఈ జ్ఞానం అంటే ఇదిగో మనం ఎన్నో జన్మలు ఎత్తాము, ఎంతో మంది తల్లిదండ్రుల దగ్గర పుట్టి పుట్టి పెరిగి అక్కడ ఎంతో ఆత్మీయతను పొంది ప్రేమానురాగాలు పొంది పెద్దవారయ్యి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పోషించి అప్పుడు కూడా ఖచ్చితంగా చావాల్సి వచ్చింది, శరీరం వదిలిపెట్టాల్సి వచ్చింది, వదిలేసాము. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నాము, మళ్ళీ కొత్త తల్లిదండ్రుల దగ్గర పెరిగా వాళ్ళ ప్రేమానురాగాలు పొందాము. అలా ఇప్పటికి ఒక 200 జన్మలైనా ఎత్తుంటాము. అంటే 200 సార్లు తల్లిదండ్రులను మార్చాం, పిల్లల్ని మార్చాం, ఊరిని మార్చాం, శరీరాలు మార్చాం, లింగం మార్చాం. ఒక ఆడ మగ లింగాన్ని మార్చాం. ఇన్ని మార్చుకుంటూ ఇన్ని జన్మల తర్వాత ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఈ జన్మలో ఉన్న వాటి పట్ల నువ్వు అనురాగంతో, అవి లేకపోతే నేను లేను, వాటి పట్ల మమకారాన్ని పెంచుకుంటూ నువ్వు జీవిస్తే అది నీకు అజ్ఞానం అవుతుంది. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల అవి జరుగుతాయి. ఆత్మజ్ఞానం ఉన్నవాడు దేని పట్ల అనురాగం పొందడు. రాగం అవసరమే, అంటే ప్రేమ అనురాగాలు అవసరమే, కానీ మోహం ఉండకూడదు. అనురాగం మితిమీరితే అది మోహం అవుతుంది. ఇప్పుడు పిల్లల పట్ల ఎవరికి ప్రేమ ఉండదండి? అనురాగం అనేది ఇంపార్టెంట్, లేకపోతే శాడిజం వచ్చేస్తుంది మనకి. పిల్లల పట్ల ప్రేమ అనురాగాలు ఉండాలి, భార్య పట్ల తల్లిదండ్రుల పట్ల ప్రేమ అనురాగాలు ఉండాలి, అవసరమే. అవి ఉంటాయి కూడా, సహజం, అవి ప్రకృతి. కానీ అవి మితిమీరితే అది మోహంగా మారిపోతుంది. మోహం అంటే అవి లేకపోతే నేను లేను, నా భార్య లేకపోతే నేను లేను, ఉండలేను, నా భర్త లేకపోతే నా జీవితం అయిపోయింది, నా పిల్లలు లేకపోతే నేను లేను, వాళ్ళు లేకపోతే నేను లేను అనే మితిమీరిన కోరికలే మోహం. నిర్మమో నిరహంకారం, మోహం ఉండకూడదు అని చెప్పాడు భగవద్గీతలో. మోహము, ఇవి మితిమీరిన అతి ఉండకూడదు. ఏదైనా కొంచెం ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, క్రోధం ఉండకూడదు. కోరిక ఉండొచ్చు, అనురాగం ఉండొచ్చు, కానీ మోహం ఉండకూడదు. కోరిక అంటే, కోపం అంటే చిన్నది, సహజం కోపం. కానీ క్రోధం అంటే విపరీతమైన కోపం, కట్టలు తెంచుకొని అవతల వాడిని చంపేసేటంత కోపం ఉంటుంది. క్రోధం పనికిరాదు. అయితే క్రోధము మితిమీరి, కోపం మితిమీరితే అది క్రోధం అవుతుంది. పిసినారితనం ఉండొచ్చు, కానీ లోభం ఉండకూడదు. పిసినారితనం అంటే దాచుకునే తత్వం, కొంచెం దాచుకోవాలి. కానీ లోభం అంటే ఇంకా రూపాయి కూడా ఎవడికి ఇవ్వడు, వాడే పిల్లలకు కూడా ఇవ్వడు, వాడు పిల్లలకు కూడా వాడికి ఉన్నది ఇవ్వడు. లోభం, మితిమీరిన పిసినారితనం ఉండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవే అరిషడ్ వర్గాలు అని చెప్పారు. ఇవన్నీ ఏంటంటే దీని గురించి ఒకసారి చెప్పుకుందాం. అరిషడ్ వర్గాల గురించి ఇంకో క్లాస్ చెప్పుకుంది, టైం లేదు, ఎప్పుడైనా వీలైనా సరే. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము. మనం ఆత్మలము, ఎన్నో జన్మలు దాటి వచ్చాం, ఎన్నో కర్మలు ఉంటాయి. ఆ ఎన్నో జన్మల్లో చేసిన కర్మలు యొక్క ఫలాన్ని ఈ జన్మలు అనుభవించమండి? ఎందుకు అనుభవించం? ఎవరికైనా తప్పదు కర్మ, తెలుసు కదా మనకి. అర్జునుకైనా వాడి అబ్బాకైనా అన్నాడు, రాత వెంటగాని వరమీడు దైవము, అర్జునుకైనా వాని అబ్బకైనా. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, రాత వెంటే వరములు వస్తాయి. అంటే నువ్వు చేసుకున్న దాన్ని బట్టే నీకు ఏవైనా వస్తాయి ఫలాలు. నీకు ఏవైనా వస్తున్నాయంటే ఇచ్చేవాడు భగవంతుడే, గాని దేని వల్ల వచ్చింది? నువ్వు చేసుకున్న కర్మలను బట్టి వస్తుంది. వ్రాత వెంట అంటే నువ్వు రాసిన దాన్ని బట్టి వస్తాయి. అంటే స్కూల్లో నువ్వు ఉన్నావు, పరీక్షలు రాసావు, మార్కులు వేసేది టీచరే, నువ్వు రాసిన పరీక్ష నువ్వే మార్కులు వేసుకుంటావేంటి? వేసుకో. అలాగే నువ్వు కర్మలు నువ్వు చేసినా దాని ప్రతిఫలాన్ని ఇచ్చేది వేరే ఒకడు, ఆ సృష్టికర్త ఇస్తాడు ప్రతిఫలాన్ని. కానీ దేని బట్టి ఇస్తాడు? రాతను బట్టి. ఈ టీచర్ మార్కులు వేసేది, మార్కులు టీచరే, కానీ దేన్ని బట్టి వేస్తాడు మార్కులు? నువ్వు రాసిన పరీక్షను బట్టి ఇస్తాడు. నువ్వు బాగా రాస్తే బాగా మార్కులు వస్తాయి, ఏమి రాకపోతే 0 వేస్తాడు, కొంచెం రాస్తే 10 వేస్తాడు, ఇంకొంచెం రాస్తే 20 వేస్తాడు. అంటే ఈ టీచర్ సొంతంగా తెలివితేటలు ఏం ఉపయోగించడు అక్కడ.
నీ మీద ప్రేమ లేకపోతే ద్వేషము ఏమీ చూపించడు. నువ్వు ఎలా రాసావో దాన్ని బట్టి మార్కులు వేస్తాడు. ఇదిగో ఒక బాగా రాసావు, ఇది తప్పులు ఉన్నాయి, దాన్ని బట్టి మార్కులు వేసినట్టు రాత వెంట గాని వరమేడి దైవం బండి. అలాగే నువ్వు చేసిన కర్మలను బట్టి నీకు వరాలు శాపాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏదో పనులు చేసి చెడు కర్మలు చేసి పాపాలు చేస్తూ ఉంటే వచ్చే జన్మల్లో నీకు ఏమొస్తాయి? నీకు వ్యాధులే వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మల్లో చేసిన పాపాలే ఇప్పుడు వ్యాధుల రూపంలో పీడిస్తున్నాయి. మనము మాంసం తినడం అంటే జీవన హింసిస్తూ ఉంటే అది మహాపాపం కాబట్టి దాని దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏమండి నేను ధ్యానం చేస్తున్నానండి పోవట్లేదండి అంటే, పోవడం అంటే నువ్వు చేసిన మామూలు కర్మలా అవి వెంటనే పోవడానికి 4 గంటలు, ఏదో 4 రోజులు ధ్యానం చేస్తే పోవట్లేదంటే ఇది ఏదో మా చేతిలో ఉన్నట్టు నీకు ఇలా ఉష్ అనగానే పోతాయి. ఈ సినిమా అంటే ఇలా అనగానే పోవడానికి. ఏమంటే మనం చేసిన ఎన్నో ఏదో కర్మలు ఉన్నాయి గత జన్మల్లో, అవి కాలాలి కదా, దాన్ని తీరాలి కదా. కొండంత కర్మలు చేస్తాము, కొండంత ధ్యానం చేస్తాం. ఇంత ధ్యానం చేసేసి పోలేదండి అంటే పోతాయి. నీకు ఆ మాత్రం సహనం లేకపోతే ఎలాగా? చెయ్యి 4 రోజులు. ఈ మాస్టర్కి ఏమి అర్థం కాదు, ఏం చెప్పాలో. వాడికి పోలేదండి వీడే చెప్తాడు. నువ్వే ధ్యానం నేర్పావు, నువ్వే చెప్పంటే ధ్యానం చేస్తే పోతాయని చెప్తాం కానీ తీసేస్తావా? మనం ఎవరిని తీసావు? తీసేస్తే తీసేసి ఆడి నీకు అంటుకుంటాయి. ఏమండి, ఇప్పుడు ఎవడో అప్పు ఉంది, అప్పు చేశాడు, వాడు అప్పులు పాలై ఏడుతుంటే నువ్వు బాధపడుతున్నావు, బానే ఉంది. నువ్వు తీర్చావనుకో ఏమవుతా, అప్పు నీ మీద పడదా? అలాగే ఎవడో కర్మలు ఉన్నాయి, బాధపడుతున్నాడు, నీ దగ్గర శక్తి ఉంది, ధ్యానం చేశావు, వాడు కావాలని నువ్వు నెత్తి మీద చెయ్యో చేతిలో చెయ్యో వేసి నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వాడి కర్మలు పోతాయి, కానీ వాడి కర్మలు నీకు అంటుకుంటాయి. నీకు ఓకే అంత సరదాగా ఉంటే నువ్వు తీసుకో. లేదు ఎవడి కర్మాన్ని అనిపించాలనుకుంటే వాడిని చేయని ధ్యానం, వాడినే చేయని, వాడి హోంవర్క్ వాడు చేసి కష్టపడి సంపాదించి తీర్చిన అప్పు నువ్వెందుకు కంగారు పడతావు? అప్పు చేసినప్పుడు లేదు వాడు బాగా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన ఈ ప్రభావాలు వ్యాధులు ఇవన్నీ కూడా మన గత జన్మలో చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి. ఊరికే ఏవి రావు. మేఘాలు లేకుండా వర్షం రాదు, నిప్పు లేకుండా పొగ రాదు, కర్మలు లేకుండా వ్యాధులు రావు, కష్టాలు రావు, బాధలు రావు, సుఖాలు రావు. సుఖాలు కూడా మంచి చేస్తేనే సుఖం వచ్చింది. ఎవడ పద్ధతి సుఖం ఊరికి వచ్చేది దాని సుఖం. కాబట్టి ఈ జ్ఞానం అంతా మనం పొందిన తర్వాత పొందాము, అన్ని వచ్చినాయి, తెలిసినాయి. ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసి మా కర్మ ఫలాలే అనుభవిస్తుంది. అందుకనే వశిష్ఠ మహర్షి అంటాడు, నీ కర్మే భగవంతుడు అన్నాడు ఆయన. భగవంతుడు అంటే వేరే కదా, నీ కర్మలే. నువ్వు కర్మలు బాగుంటే నీకు భగవంతుడు బాగుంటాడు. అంటే ఎందుకంటే ఆ కర్మలే ఫలాలుగా వస్తాయి కాబట్టి. నువ్వు భగవంతుడి మీద ధ్యాస పెట్టి కర్మల మీద నీకు ధ్యాస లేకపోతే నష్టపోతావు. నువ్వు కర్మల మీద ధ్యాస పెట్టి నేను ఎలాంటి కర్మలు చేస్తున్నాను, మంచివి చేస్తున్నానా, చెడ్డవి చేస్తున్నానా, హాని కలిగిస్తున్నానా, కుట్రలుగా ఆలోచిస్తున్నానా, కుతంత్రంగా ఆలోచిస్తున్నానా, ద్వేషంగా ఆలోచిస్తున్నానా, అసూయతో ఉన్నానా, ఇవన్నీ నువ్వు ఆలోచించుకొని కర్మలు చేయి. దాన్ని బట్టి నీకు ప్రభావాలు ఉంటాయి అని చెప్పి వశిష్ఠ మహర్షి రాముడితో ఏం చెప్పాడంటే, భగవంతుడు అంటే ఎవరు అడిగితే నీ కర్మలే నీ భగవంతుడు అన్నాడండి. ఈ కర్మలు బాగుంటే నీకు భగవంతుడు బాగుంటాడు, లేకపోతే భగవంతుడు తిడుతూనే ఉంటావు. భగవంతుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకంటే నువ్వు చేసిన ఏదో కర్మల వల్ల వచ్చిన కష్టాలే. కాబట్టి ఈ సత్యం అంతా తెలిసినప్పుడు, ఎన్నో జన్మలు ఉన్నాయని తెలిసినప్పుడు ఇంకొకటి తెలుసుకుందాం. ఆత్మలం ఓకే, ఆత్మకు చావు ఉందా? ఉందా చెప్పండి? చావు లేదు. శరీరానికి చావు ఉంది, ఆత్మ అనేది ఎప్పుడు ఉంది. 200 జన్మల నుంచి వచ్చిందంటే చచ్చిపోతే మళ్ళీ ఎలా వస్తుందండి? 200 జన్మలు ఎత్తామని చెప్పాము. ఆ 200 జన్మల్లోనే ఉన్నది. 200 శరీరాలు ఉన్నాయా మనకి? లేవు. కానీ 200 జన్మల్లో ఉన్న ఆత్మ నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. అంటే ఏది వస్తూ ఉంది? ఆత్మ వస్తూ ఉంది, శరీరాలు మాత్రం ఎప్పటికప్పుడు పోతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ఆత్మకు చావు లేదు. ఆత్మకు నైనం చిందంతి చేస్తారని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోచైతి మారుత. ఈ ఆత్మ కత్తులతో నరకబడదు, నీటితో తడపబడదు, గాలితో ఎండింపబడదు. ఏ విధంగా కూడా దీనికి చావు లేదు. దీనికి ఆత్మకి. శరీరానికి కత్తులతో నరికివచ్చు, నీటితో తడిపేయచ్చు, గాలికి ఎండిపోతుంది, అగ్నిలో కాలిపోతుంది. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు. ఈ చావని ఆత్మలో మనము. నేనెవరిని? ఆత్మని. ఆత్మకు చావు ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎప్పుడైనా చనిపోయాను అనుకో, నేను చచ్చిపోతాను చావను.
నేను ఉంటాను అంటే నాకు చావు లేదు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నేను చచ్చిన చావను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను చచ్చిన చావను. మరి ఎవడో చచ్చినా చావనప్పుడు ఎందుకు ఏడుపు నీకు? కాబట్టి ఈ జ్ఞానం వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనిషి యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉండాలంటే ఇప్పుడు చెప్తాను. నిర్వాణం అంటే ప్రతి దానికి ఏదో కారణం ఉంటుంది. ప్రతివి జరుగుతూ ఉంటాయి. వస్తూ పోయి ఉండేవే. దేనికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోయేవే. మరి ఇలాంటి పరిస్థితులు నువ్వు మాత్రం ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటావు. ఆత్మ ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది. కానీ ఈ పరిస్థితులన్నీ టెంపరీ. కష్టాలు టెంపరీ, శరీరం టెంపరీ, భార్య. అందుకనే మాయ 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 అంటే అర్థం ఏంటంటే కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళకి మాయమైపోయి టెంపరీ. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఎలాంటి జీవిత పరిస్థితులు నీకు ఎదురైనా నువ్వు నో ప్రాబ్లం అన్న. ఇది నేను ఈరోజు చెప్పే కాన్సెప్ట్. నో ప్రాబ్లం. ఎలాంటి జీవిత పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా, అనుభవిస్తున్నా, నువ్వేమనాలి అంటే నో ప్రాబ్లం. నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండడమే ముక్తి, మోక్షము, దుఃఖరాహిత్యము, బుద్ధత్వం. బుద్ధత్వం అంటే ఏంటంటే నువ్వు ఎలాంటి జీవిత పరిస్థితులు ఎదురైనా నో ప్రాబ్లం అన్న. ఈ పరిస్థితి ఎదురైంది ఏమన్నా నో ప్రాబ్లం. ఈ నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండడమే నిర్వాణమయ కోశానికి పోషణ. నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం. దుఃఖరాహిత్యం అంటే ఏంటంటే నువ్వు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? ఏ జీవిత పరిస్థితికైనా అలా ఎలా ఉండగలవండి అంటాను. ఉండకపోతే మానే. అలా ఎలా తినగలమని అనవు కదా నువ్వు. శుభ్రంగా తింటావు. మరి దీన్ని ప్రాక్టీస్ చేయి. ఎందుకు చెయ్యు? అందుకని ప్రాక్టీస్ అన్నాం మనం. ఏ జీవిత పరిస్థితి ఎదురయ్యింది దానికి నువ్వేమనాలంటే నో ప్రాబ్లం అనుకోవాలి. ఎప్పటికప్పుడు నీకు నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాడికి దుఃఖం ఉండదు, మోక్షంలో ఉంటాడు, ఎప్పుడు ముక్తిలో ఉంటాడు. ఎన్లైటన్మెంట్ అంటే ఇదే. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఆత్మ శాశ్వతము. ఈ జీవితం శాశ్వతం కాదు, జీవితంలో ఉన్న పరిస్థితులు శాశ్వతం కాదు, ఇవన్నీ మారిపోతూ ఉండేవే. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నో ప్రాబ్లం అను. అలా ఎవడైతే అంటాడో వాడికి ముక్తి స్థితిలో ఉన్నట్టు. నో ప్రాబ్లం కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్ అంటే ఎరుక. ఇప్పుడు నన్ను ఎవడో తిట్టాడు, తిడితే తిట్టనే, తిట్టుకున్నా నువ్వు ఫీల్ అయిపోయి బాధపడిపోయి లేకపోతే వాడి మీద గొడవకి వెళ్ళి కోర్టుల దాకా వెళ్ళి కేసులు పెడితే నీ జీవితం అంతా అదేదో తిట్టినప్పుడు కొంచెం నువ్వు ఆగి సరే తిట్టుకుంటే తిట్టుకున్నాలే నో ప్రాబ్లం అని నువ్వు అనుకుంటే అక్కడతో సర్దుమణిగిపోతుంది. చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తారు. ఎలా అనుకుంటామండి? అలా అయితే మీరు అనుకుంటారా? ఈ ఎలా ప్రశ్నలు మానేయండి. తెలుసుకున్న విషయాన్ని ప్రాక్టీస్ చేయడానికి మొదలు పెట్టడం అనేసి మన మనిషికి ఉన్న దరిద్రం గుణం ఏంటంటే ఏదైనా తెలుసుకుంటే ఎలా ప్రశ్నలు వేస్తుంటాం. ప్రాక్టీస్ చేసి చూద్దాం. ప్రతిదీ ఇప్పుడు నో ప్రాబ్లం కాన్షియస్ విన్నాము, దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి పరిస్థితి వచ్చింది నో ప్రాబ్లం అనుకో. అది నిజానికి ప్రాబ్లం గానే ఉంది. ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి, పెళ్లి కావట్లేదు. చూస్తున్నావు సంబంధాలు, పెళ్లి కావట్లేదు. ఏం చేస్తావు? నువ్వు చూస్తున్నావు కానీ జరగట్లేదు. అది ఎప్పుడు జరగాలి ఎవరికి తెలుసు? ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతుంది. అవన్నీ ఆ పరిస్థితులు అనుకూలించాలి కదా, ఆ టైం రావాలి కదా. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ జరగట్లేదు. దానికోసం బాధపడుతూ అందరి దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించి జ్యోతిష్యం చెప్పిస్తే ఆ జ్యోతిష్కుడు ఏమైనా చూస్తాడండి పెళ్లి సంబంధం? నువ్వేం చేయాలి? సరే చూస్తున్నాం, మనం ప్రయత్నాలు చేయాలి, మనం చేస్తున్నాం, జరిగినప్పుడు జరుగుతుంది, నో ప్రాబ్లం. జరగట్లేదు, నో ప్రాబ్లం. పిల్లలు ఉన్నారు, లక్షల ఫీజులు పెట్టాము కానీ వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, మార్కులు తక్కువ వస్తున్నాయి, ఎప్పుడు చూసినా ఆటలు ఆటలు అంటున్నారు. నీకేమో ఫీజులు గుర్తొస్తున్నాయి, వాడికేమో ఆటలు గుర్తొస్తున్నాయి. ఏం చేయి? నువ్వేమో ఫీజులు చూస్తున్నావు, ఇంత ఫీజు కడుతున్నారు, ఈ మార్కులు ఏంటి ఇలా వచ్చాయంట. వాడేమో నీ ఫీజుతో వాడికే సంబంధం, వాడికి ఆటలే కావాలి. ఏ చదివి ఎంతసేపు చదువుతాం, ఆటలాడు. వాళ్ళ ఆటలు నిజంగా పిల్లలంటే ఆడుకునే వయసు అది, ఆటల వయసు అది. వాళ్ళు ఆడుకుంటారు, అప్పుడు వాళ్ళకి ధ్యాస అంతా ఆటల మీదే ఉంటుంది. మనమైతే కదా చిన్నప్పుడు ఆడుకొని మార్కులు కాస్త తగ్గితే తగ్గని ఏమైంది, నో ప్రాబ్లం అన్నాను. దానికి తలపట్టుకొని నా కొడుకులు సరిగ్గా చదవట్లేదు, నా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, లక్షల ఫీజులు కడుతున్నాం, అది కూడా అప్పులు చేసి కడుతున్నాం,
వీళ్ళు ఇలా తయారయ్యారు అని చెప్పి నీ ఉక్రోషం, నీ బాధ వాళ్ళ మీద కాకటం, వాళ్ళని కూర్చోబెట్టడం, అనడం, వాళ్ళు తీసుకెళ్ళి హాస్టల్లో పడేయటం, వాళ్ళని జైల్లో వేసినట్టు. ఇంకా నోటి చూడు ఎన్ని తిప్పలో. అంటే ఏంటి, నువ్వేంటి ప్రాబ్లం కాన్షియస్ లో ఉన్నావు నువ్వు. అది నీకు ప్రాబ్లం. అన్ని బాగానే ఉన్నాయి కానీ మా పిల్లల దగ్గరికి వచ్చే కొంచెం ప్రాబ్లం అండి నాకు. అంటే నువ్వు ఇంకా నీకు ముక్తి లేదు, నీకు విశ్వాసం లేదు, ఎన్లైటన్మెంట్ లేదు. ఆ పరిస్థితి ఏదైనా పరిస్థితిని నువ్వు బాధగా ఫీల్ అయ్యావంటే నీకు ఎన్లైటన్మెంట్ లేదు. నిజమే, మీరు ఎలాగ ఉంటారంటే నాకైనా అంతే. కానీ మనం దాని ప్లేస్ లో ఏం చేయాలంటే అలా పరిస్థితి ఎదురైనప్పుడు, సరే ఈ పరిస్థితి ఇలా ఉంది కానీ నో ప్రాబ్లం అనాలి. దీన్ని నో ప్రాబ్లం కాన్షియస్ అంటారు. కాన్షియస్ అంటే ఇరుక. ప్రతి క్షణం ఆ ఇరుకులో ఉండాలి. సడన్ గా వస్తుంటాయి సమస్యలు, అవి వచ్చినప్పుడు కాస్త ఆగి, సరే ఈ పరిస్థితి నాకు ఎదురైంది కానీ ఏం చేస్తాం, నో ప్రాబ్లం, ఏం చేయాలో అది చేస్తాము. కానీ పరిస్థితి ఎదురైనందుకు ఎవరిని నిందించకుండా, దానికి దిగులు చెందకుండా, బాధపడకుండా, దుఃఖించకుండా ఆ నో ప్రాబ్లం అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా డబ్బులు లేవు మన దగ్గర, ఉన్నాయండి పోయినాయి, అప్పులు పాలైపోయాయి. ఒకప్పుడు ఉండేది, లేవు లేవు అని చెప్పేసి దుఃఖిస్తూ బాధపడుతూ మనం ఉండకూడదు. సరే ఈ పరిస్థితి ఎదురైంది, ఏం చేస్తాం, డబ్బు కూడా శాశ్వతమే కదా, శరీరమే శాశ్వతం, జీవితమే శాశ్వతం అన్నప్పుడు మరి డబ్బు శాశ్వతమా? అది కూడా అశాశ్వతమే కదా. ఈ రోజు నా చేతిలో ఉంటుంది, రేపు ఇంకొకటి చేతిలో ఉంటుంది. డబ్బు నిన్న ఇంకొకటి చేతిలో ఉన్నది ఈ రోజు నీ చేతిలోకి వచ్చింది, మరి నీ చేతిలో ఉన్నది ఇంకొకటి చేతిలోకి వెళ్ళదా? డబ్బు అనేది శరీరంలో రక్తం లాంటిది, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టు, నువ్వు దాయాలన్నా దాగదు, దాని సహజ గుణం అది, ప్రవాహం అనేది. ఇప్పుడు నా జేబులో ఉన్న డబ్బులు మొన్న ఇంకొకటి జేబులో ఉండేవి, ఇప్పుడు నా జేబులోకి వచ్చాయి, రేపు ఇంకొకటి జేబులోకి వెళ్తాయి. అలాగే ఇది కూడా అంతే. పరిస్థితి మారింది, ఉండేవాళ్ళం ఇప్పుడు కొంచెం టైట్ పొజిషన్ వచ్చింది. ఓకే, ఎన్నాళ్ళు ఉంటుందో ఉండని. ఎండాకాలం వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి, వెళ్ళలేకపోతున్నాం బయటికి, రాని ఉండని, కొన్నాళ్ళు వెయిట్ చెయ్యి, వస్తుంది కదా. నెక్స్ట్ కాలం మారుతుంది కదా. కాలం మారుతున్నట్టే కాలానుగుణంగా కష్టాలు కలకాలం కాపురం ఉండవు అంటుంది. ఇవి కూడా అంతే. కాబట్టి నువ్వు వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ప్లస్ నో ప్రాబ్లం, ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఓకే, నాకు నో ప్రాబ్లం. పెళ్ళి అవ్వట్లేదు, నో ప్రాబ్లం. పిల్లలు పుట్టలేదు, నీకు జ్ఞానం వస్తే పిల్లలు లేరనే బాధ నీకు ఉండకూడదు. పిల్లలు లేరంటే లేకపోతే లేకపోని 200 జన్మల్లో ఎంతో మందిని పిల్లల్ని కన్నాము, ఈ జన్మలో లేరు పిల్లలు. ఎప్పుడు ఉంటారేంటండి? నిన్న చపాతీ తిన్నాం, ఈ రోజు కూడా చపాతీ ఏమంటే మా ఆవిడ తంతది. ఈ రోజు ఎక్కడి నుంచి అయ్యింది నేను చపాతీ, ఈ రోజు ఏ ఉప్మా ఏదో తినంటారు. అదేనా? రోజు ఎక్కడి నుంచి వస్తాయి? అది ప్రతి జన్మలో ఎక్కడి నుంచి వస్తాయి? ఒక జన్మలో ఉన్నాయి, ఇంకో జన్మలో ఉండవండి. గత జన్మలో ఉన్నాయి, అంతకు ముందు జన్మలో ఉన్నాయి, అంతకు ముందు జన్మలో ఎంజాయ్ చేసాం పిల్లలు, ఈ జన్మలో లేరు. ఏమైపోయింది పిల్లలు లేకపోతే? అంటే నీకు ఈ జన్మ సిద్ధాంతం, ఆత్మ సత్యము, జన్మ సత్యము, కర్మ సత్యం తెలియక మనం ఏడుస్తూ ఉంటాం. కాబట్టి లేరు, ఎవడు ఏమనుకున్నా నాకు నష్టం లేదు, నో ప్రాబ్లం. ఓకే ఉన్నారు, నో ప్రాబ్లం. వద్దనుకున్నవాడికి ఎక్కువైపోతారు, కావాలనుకున్నవాడికి ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను. టైం అయిపోయింది సార్. ఓకే, నాకంటే చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టం ఉండేది, చిరాకు నాకు. ఆ పిల్లల్ని ఎత్తుకోవాడిని కాదు, అసలు పిల్లల్ని ఎత్తేవాడిని, దించేవాడిని, అసలు పిల్లలంటే ఎక్కువేవాడు అక్కడి నుంచి. అదేంటో నాకు ఇష్టం ఉండేది కాదు పిల్లలంటే. అదే సినిమాలో ఉంటాడు, విక్రమార్కుడి సినిమాలో అదేంటండి, రవితేజ ఉంటాడు చూడండి, పిల్లలంటేనే కోపం వచ్చేది, బాధేస్తుంది. నేను బాధేసేవాడిని కదా, కానీ పిల్లలంటే నాకు చికాకాలు ఎత్తుకునేవాడిని కదా, వాళ్ళతో ఆడేవాడిని కదా. ఏం చేసి ఏమైంది, పెళ్ళి అయ్యాక ఇప్పుడు 3 పిల్లలు. ఒకడు ఇద్దరు కాదు, అందరికి ఒకరు ఇద్దరు ఉంటారు. మా ముగ్గురు, ఫస్ట్ ఒకటి పుట్టాడు, తర్వాత 4 సంవత్సరాల గ్యాప్ లో మళ్ళీ ట్విన్స్ పుట్టారు. 3 అబ్బాయిలు, 3 అబ్బాయిలు, 3 పిల్లలు అయ్యారు. ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ వాడు పుట్టినాడు బాగానే ఉంది, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత గోల గోల. ఈ ట్విన్స్ పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు నిద్రే లేదు. అంటే కష్టం అంటే ఎలా ఉంటుందో అని అనిపించాను 2 సంవత్సరాలు. అసలు పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు, ఏమనాలి నేను? నో ప్రాబ్లం. కష్టమే, వాళ్ళు చూడటం, సాగటం, ఇవన్నీ కష్టంగానే ఉంటాయి ఇంట్లో. అని ఏం చేయాలి, నో ప్రాబ్లం. దీనికి తోడు నా ఉద్యోగం ఏంటి, టీచర్ ఉద్యోగం. అక్కడికి వెళ్తే వాళ్ళు పిల్లలే, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ నేను. నా పిల్లలంటే ఇష్టం లేనివాడికి ఎటు చూసినా పిల్లలే. స్కూల్కి వెళ్తే వాళ్ళ గోల, ఇంటికి వస్తే వీళ్ళ గోల. ఎక్కడికి వెళ్ళను నేను, ఏది వదిలేను.
నిధి వదిలేస్తే అది వదిలేను, అది వదిలేస్తే ఎక్కడికన్నా తప్పదు నాకు. ఓకే, వాళ్ళు చిన్న పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్, వాళ్ళు గోల గోల గోల, ఎవడు మాట వినడు. రకరకాలుగా ఉండరు. రైస్ చెప్తే వింటారు, వీళ్ళు వింటారా? ఇప్పుడు ఏం చేయాలి? నో ప్రాబ్లం. ఆ పరిస్థితి వచ్చింది నాకు, ఏం చేయాలి నేను? నో ప్రాబ్లం. వద్దనుకున్నోడికి ఎక్కువ అయ్యారు, నో ప్రాబ్లం. కావాలని అనుకున్నోడికి లేరు, నో ప్రాబ్లం. ఈ నో ప్రాబ్లం కాన్షియస్ ని అంతకుముందు కొంచెం కష్టంగా ఉండేది స్కూల్లో. ఏం ఉద్యోగం రా బాబు, ఈ గోల ఏంటి, ఎందుకు ఈ ఉద్యోగం నాకు? కానీ నేను ఈ కాన్సెప్ట్ పత్రిసార్ దగ్గర ఉన్నాను. బుద్ధత్వం, బుద్ధ పౌర్ణమికి చెప్పారు పత్రిసార్. బుద్ధత్వము అంటే ఏంటంటే, ఎవడైతే ప్రతి పరిస్థితికి నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉంటాడో వాడి బుద్ధత్వం ఉన్నట్టు. లే, ఏ దేనికైనా కొంచెమైనా దుఃఖంలో ఉన్నాడు, నాకు ఇది లేదు అది లేదని ఎవడైనా దుఃఖంలో ఉన్నాడు అంటే వాడికి ఇంకా బుద్ధత్వం ఇంకా రాలేదు, కంప్లీట్ గా రాలేదు. కొంత ఉంది, కొంత లేదు. కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు దుఃఖం ఉందో, బాధకర పరిస్థితులు ఉన్నాయో ఆ ప్లేస్ లో మనం నో ప్రాబ్లం కాన్షియస్ డబ్బు లేదు, మా అక్కలకి బాగుంది, మా తమ్ముళ్ళకి బాగుంది, నా దగ్గర లేదు, నో ప్రాబ్లం. తినడానికి నడుస్తుంది కదా బండి, బండి నడుస్తున్నప్పుడు ఎందుకు నడవండి? ఓకేనండి. చదువు లేదు, నో ప్రాబ్లం. ఏమండి? మా ఆయన బాగా చూసుకోవట్లేదు నన్ను, నేను బాగా ప్రేమగా చూస్తున్నాను కానీ మా భర్తని, ఆయన మాత్రం నా పట్ల ప్రేమ లేదు, ఏమీ లేదు. ప్రేమ లేదు, దోమ లేదు. దీనికి తోడు తిడుతూనే ఉంటాడు. ఏం చేస్తావు? నువ్వు గత జన్మలో ఈ భర్తగా ఉండి ఎంతమందిని తిట్టావో ఎవరికి తెలుసు? అవునా? నువ్వు గత జన్మలో ఇష్టం వచ్చినట్టు తిట్టి పోసావు, ఇప్పుడు తిట్లు తింటున్నావు. తిను, పర్వాలేదు, నో ప్రాబ్లం అనుకో. భర్త తిడుతున్నప్పుడు ఏమనాలి? నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను, నా మీద ప్రేమ లేదు, ఇలాంటి ఏదో ఒకటి దొరికాడు అనకూడదు. ఆయన తిడుతున్నప్పుడు సరే, ఏ జన్మ కర్మో సరే, కర్మో గిర్మో మొత్తానికి తిడుతున్నా. ఆ తిడుతున్నంతసేపు నువ్వు మనసులో ఏమనుకోవాలంటే, తిడితే తిట్టుకో, నో ప్రాబ్లం, నాకు నో ప్రాబ్లం. నువ్వు నో ప్రాబ్లం కాన్షియస్ లోకి వచ్చాను. అలాగని చెప్పి బయటికి అనవద్దు నో ప్రాబ్లం. ఇంకా గట్టి తిట్టేవాడు కాదు, తన్నే చనిపోతాడు. నేను ఎంత తిడుతుంటే నువ్వు నో ప్రాబ్లం అంటావు. కాబట్టి బయటికి నో ప్రాబ్లం అనకండి, మనసులో తిడుతున్నంతసేపు నో ప్రాబ్లం. తిట్టి ఎంతసేపు తిడతారంటే ఎవడైనా మాత్రం రోజు తిట్టి అయినా తిట్టినా లాభం లేదని కూరుకుంటాడు. కొన్నాళ్ళకి జాలి కలిగి ప్రేమ కలుగుతుందేమో, కర్మ తీరిపోయాక ప్రేమ కలుగుతుంది నీ మీద. ఆ కర్మ ఎప్పుడు తీరితే తీరని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎన్నో జనం ఏ కర్మలు చేశాం, వ్యాధి వచ్చింది, మనం చేయాల్సింది చేస్తుంటాం, వెళ్తాం డాక్టర్ దగ్గరికి, ఏదో చేస్తాం, కానీ అది బాధిస్తుంది, నో ప్రాబ్లం. కానీ నన్ను ఈ బాధ బాధిస్తుంది, నో ప్రాబ్లం. ఇది గుర్తు పెట్టుకోవాలి. నీవు నో ప్రాబ్లం కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అండి మనిషికి. చాలా మంది ధ్యానంలోకి వస్తారు, ధ్యానంలోకి వచ్చాక కూడా ఏవో కంప్లైంట్ చెప్తారు. ఏమండి, ధ్యానం చేశాను, నాకు కొంచెం కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు పోయే, మా ఆయన మారట్లేదండి. ఏం చెప్పి మా ఆయన మారలేదంటే ఈవిడ ప్రాబ్లమ్స్ పోయినాయి, కానీ ఇంట్లో భర్త మారలేదంటే అది ప్రాబ్లం అండి. మారకపోతే మారకపోయాడు, నో ప్రాబ్లం. మా ఆయన నా కళ్ళ ముందే మాంసం తింటున్నాడండి, నన్ను ఏడిపించడానికి, ఎన్నే, నో ప్రాబ్లం. అది నీకు పెద్ద బాధ, దుఃఖముగా కాకూడదు. ఏం జరుగుతున్నా నువ్వు దుఃఖించకూడదు. నో ప్రాబ్లం కాన్షియస్ పత్రిసారి చెప్పారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. మనకి ఆదర్శం ఎవరంటే దేవకీ దేవి వసుదేవులు అని చెప్పాడు. కృష్ణుడు ఆదర్శ, జ్ఞానానికి కృష్ణుడు కావాలి మనకు. జీవితంలో మోక్షానికి, దుఃఖ రాహిత్యానికి ఆదర్శం ఎవరంటే కృష్ణుడు కాదు, కృష్ణుడు తల్లిదండ్రులు అని చెప్పాడు. దేవకీదేవి వసుదేవుల్ని ఇద్దరిని చెరసాలలో బంధించేశారు. బంధిస్తే వాళ్ళు పుట్టిన బిడ్డనల్లా కూడా వాళ్ళ కళ్ళ ముందే చంపేసేవాడు కంసుడు. అయినా ఎంతమందిని కన్నారండి వాళ్ళు? 8 మందిని కన్నారు. అష్టమ సంతానమే కదా కృష్ణుడు. అంటే జైల్లో ఉండి కూడా హాయిగా సంసారం చేసి 8 మంది పిల్లలు కన్నారు. నీకేం పోయే కాలం, ఏసీ రూమ్ లో కూర్చొని ఎడుతున్నావు అన్నారు సార్. వాళ్ళు జైల్లో ఉండి హాయిగా సంసారం చేసి వాళ్ళ కళ్ళ ముందే పిల్లల్ని చంపుతున్నా కూడా ఒకరి తర్వాత ఒకరు 8 మందిని కన్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం? జైల్లో ఉండి కూడా హాయిగా సంసారం చేశారంటే వాళ్ళు నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉన్నారు. నువ్వు అన్ని ఉన్నాయి నీకు, ఏ కష్టం, అంత కష్టాలు ఎక్కడ ఉన్నాయి? మనకి ఇంట్లో ఉండి ఏసీ వేసుకొని శుభ్రంగా ఏసీ రూమ్ లో పడుకొని ఎడుతుంటావు, నాకు అది లేదు, మా పిల్లలకి ఇలా లేదు, అలా లేదు, ఇలా లేదని ఎడుతుంటావు. నీకేం పోయే కలవన్నది సార్? అన్ని కష్టాలు ఎక్కడ ఉన్నాయి నీకు?
ఉన్నాయి మానేసి లేని గురించి ఆలోచిస్తూ వాటి కోసం ఏడుస్తూ ఉన్నాను. అది బుద్ధత్వం కాదు. కాబట్టి దేవకీ దేవి వసుదేవుల్లాగా ఉండాలి. అంత ఉన్నా నువ్వు ప్రాబ్లం గా జీవిస్తే అది నీకు బుద్ధత్వము. అది మోక్ష స్థితిలో ఉన్నట్టు. మోక్ష స్థితి నిర్వాణ స్థితి అంటారు దీన్ని. నిర్వాణ స్థితి అంటే అర్థం ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండాలి మనం. ఇది ప్రాక్టీస్ చేయాలి. నేను ఉన్నానంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను దాన్ని, మీరు చెయ్యండి అని చెప్తున్నాను అంతే తప్ప నువ్వేదో పెద్ద ఎదిగిపోయావంటే అలా అనుకోకండి. అదే మనతో వచ్చింది. నువ్వు అలా మారిపోయావు అనకండి. నేను మారుతూ ఉన్నాను. నేను తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏవో చిన్న చితకా గొడవలు ఉంటాయి, అనుకుంటాము, చేసుకుంటాము. ఈ రోజు అంటాం, రేపు ఉండిపోద్దండి. తిట్టుకి ఇంకొక తిట్టు తోబుట్టు వగును అన్నాడు బుద్ధుడు. నువ్వు ఒక తిట్టు తిడితే అవతలవాడు ఇంకోటి తిడతాడు. వాడు తిడితే నువ్వు ఒకటి తిడితే ఏమో తోబుట్టువులు అవుతాయి. వాడు తిట్టినప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉంటే ఒకటితో పోయింది కదా. కాబట్టి జగడాలకు పోయి లేనిపోని కష్టాలు కోరి కష్టాలు కొని తెచ్చుకోకూడదు. మనం అదే చేస్తాం మనం. కాబట్టి చిన్న చిన్న విషయాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నో ప్రాబ్లం. మీకు ఒక ఉదాహరణ, లాస్ట్ ఉదాహరణ చెప్పి ఈ కాన్సెప్ట్ వచ్చేద్దాం. అంటే ఇది వచ్చింది కాబట్టి సోక్రటీస్ ఉండేవాడు. సోక్రటీస్ తెలుసు కదా మీకు, గ్రీస్ దేశంలో తత్వవేత్త ఆయన. ఇండియాకి బుద్ధుడు ఎలాగో గ్రీస్ దేశానికి సోక్రటీస్ అలాగే. ఆయన గొప్ప తత్వవేత్త, జ్ఞాని. సమాజంలో ఆయనకి మంచి పేరు ఉండేది. కానీ అలా ఆవిడ ఎలాంటి తెలుసా? గయ్యాలి, మహా గయ్యాలి గంప. ఇంటికి వస్తే వాయించేసేది. ఆ సంగతి ఎవరికి తెలియదు, కొంతమంది శిష్యులకి మాత్రమే తెలుసు. ఒకరోజు ఈ సంగతి తెలియని తన ఫ్రెండ్ సోక్రటీస్ తో అన్నాడు, మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యం పొందాలనుకుంటున్నాను రా అన్నాడు. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, తెలుసు కదా ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి, వద్దులేరా అదేదో ఉంటే బయట చూసుకుందాం అన్నాడు. లేదు లేదు, మీ ఇంటికి వచ్చి కనీసం మీ భార్య చేతితో టీ అయినా తాగాలి నేను అంటే. వాడి స్టైల్ ఏంటంటే బయట అందరికి చెప్పుకుందాం, సోక్రటీస్ ఇంటికి వెళ్ళి నేను టీ తాగాలని. సోక్రటీస్ చెప్పి చూశాడు, వీడు వినకపోతే సరే నీకు అంత సరదా అయితే రారా అన్నాడు. వచ్చాడు. వచ్చేసరికి ఈ సోక్రటీస్ భార్య రోజు అలవాటే కదా, ఎక్కడికి వెళ్ళావు, ఏదో తిరుగుళ్ళు అన్ని తిరుగుతావు, పని ఉండదు, పాట ఉండదు, దబిడి ఆదాయం లేదు, తిండి దండగా నీకు అని చెప్పి బండ బూతులు రోజు తిట్టకుండా ఫుల్ గా వాయించారు. ఆ సోక్రటీస్ రోజు అలవాటే. ఏం ఆదాయం లేదు, పని లేదు, పాట లేదు. బయటికి వెళ్ళడం, అందరినీ ప్రశ్నించడం, వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళకి చూపించడం ఆయన పని. ఆయన బయటకి మంచి పేరు ఉంది ఇప్పుడు సమాజంలో, కానీ ఇంట్లో మాత్రం రఫాడించేసేది వాళ్ళ. కానీ ఈయన మనకుండా ఊరుకుంటే ఈ వచ్చిన వాడికి భయం వేస్తుంది. ఆవిడ తిట్టిన తిట్లకు చూసి వీడికి దడదళ్ళు ఆడిపోతుంది. అయ్యి బాబు ఏంటి ఇలా తిడుతుంది వీడు. నేను కాసేపు అయిన తర్వాత ఇలా చూసి వీడి వైపు, నువ్వే పెద్ద దండగా నాకు నీతో పాటు ఇలాంటి ఎదవలంతా ఇంటికి తీసుకొస్తావు, వీళ్ళకి ఏం పెట్టను నేను అని వాడిని తిట్టడం మొదలెట్టింది. వీడికి భయం వేసి ఎవరైనా వెళ్ళిపోతున్నా, నాకు టీ వద్ద ఏమొద్దా. వాడు అంటే సాక్రటీస్ పర్వాలేదు టీ తాగేద్దాం, టీ కూడా అన్నం చెప్పి పారిపోయాడు ఇంట్లోంచి పారిపోయి మర్నాడు వీధిలో కనబడ్డాడు. ఏరా నిన్న టీ తాగుతానని వచ్చి వెళ్ళిపోయామంటే, ఏం టీరా బాబు, మా ఆవిడే అనుకున్నాను, మీ ఆవిడ కంటే మా ఆవిడ 1000 రెట్లు బెస్ట్ రా బాబు అన్నాడు. ఎలా భరిస్తున్నావురా ఇలాంటి భార్యది నువ్వు? నేను ఏదో అనుకున్నాను సోక్రటీస్ అంటే, ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంది, ఎలా భరిస్తున్నావు అలాంటి ఆవిడ నువ్వు అన్నాడు. అప్పుడు సోక్రటీస్ చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? అదిగో చూడు, ఆ రోడ్డు మీద చూడు ఏం వెళ్తుందో అన్నాడు. ట్రక్ వెళ్తుంది, పెద్ద ట్రక్. అది డ్రూ అనుకుంటే దాని సౌండ్ ఎలా ఉంది అన్నాడు. డ్రూ మనకి అంత సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రక్ సౌండ్ మన ఇద్దరికి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఏంట్రా అని అడిగాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడు, మనకేం ప్రాబ్లము, దాని పని అది డ్రూ అనుకుంటే వెళ్ళిపోతుంది, మన పని మనం చేసుకుంటున్నాం కదా అన్నాడు. అలాగే మా ఇంట్లో కూడా ఒక ట్రక్ ఉంది అనుకున్నాను రా అన్నాడు. అది రోజు డ్రూ అంటూనే ఉంటది, నా పని నేను చేసుకుంటాను, ఏమంటారా దానికి పెద్ద ప్రాబ్లం. ఇంటికి వెళ్తాను, అది డ్రూ అంటూనే ఉంటది, ఏదైనా ఉంటే తినేస్తాను, అది డ్రూ అంటూనే ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తాను. నాకే మా ఆవిడ తిట్లు కానీ, మా ఆవిడ గయ్యాలతనం నాకు నో ప్రాబ్లం. అదే మనమైతే పాటికి కేసులని కోర్టులని శుభ్రంగా తిరిగేసి గలాట చేసేవాళ్ళం. కానీ ఆయన జ్ఞాని సోక్రటీస్. ఆ పరిస్థితికి ఆయన ప్రాబ్లం గా ఫీల్ అవ్వలేదు, నో ప్రాబ్లం అనుకున్నాడు. అర్థమైందండి. కాబట్టి మనం కూడా చిన్న చిన్న విషయాలకే టెంప్ట్ అయిపోయి భయపడిపోయి ఇప్పుడు వస్తుంటాయి చిన్న విషయాలు. ఏ చిన్న విషయాలకే ఫీల్ అయిపోతుంటాం. యంగ్ ఏజ్ పోయింది, ముసలైపోతున్నాం, ఏంటి ప్రాబ్లం నీకు? యుక్త వయసులో ఎంజాయ్ చేసాము,
ముసలి అయిపోతున్నాను, ఎవరు చూడట్లేదు, నన్ను చూడకపోతే లేదు, చూసినప్పుడు చూశారు కదా. ఏమిటి సార్? ఉం? చూడరు. ఇంకేం చూస్తారు? ముసలి అయితే ఇంకేం చూస్తారా? చూడకపోతే నో ప్రాబ్లం. యంగ్ ఏజ్ పోయింది, ఓల్డ్ ఏజ్ వచ్చింది. ఓల్డ్ ఏజ్ ముసలి అయిపోతున్నాను అనుకోకూడదు. ముసలి ఓకే, యంగ్ ఏజ్ ఓకే, నో, బాగుంది. ఓల్డ్ ఏజ్ కూడా నో ప్రాబ్లం. జుట్టు మెరిసిపోతుంది, తెల్లబడిపోతుంది, నో ప్రాబ్లం. ఏమైపోయింది నష్టం? కాబట్టి ఏ పరిస్థితులు వచ్చినా నో ప్రాబ్లం. అర్థమైందండి? ఈ నో ప్రాబ్లం కాన్షియస్ లో నువ్వు జీవించడమే నిర్వాణ స్థితి. నువ్వు ధ్యానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీకు నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండాలి. అది నిర్వాణం. నిర్వాణమై కోశం నిజానికి అది కోశం కాదు, అది శరీరం కాదు, అది స్టేజ్. కానీ అది ఒక కోశంగా చెప్పుకుంటాము. నిర్వాణమయ కోశము, నిర్వాణిక్ బాడీ అంటే దుఃఖ రాహిత్య స్థితి, బుద్ధత్వ స్థితి, ఎన్లైటన్మెంట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రతి క్షణము ప్రతి జీవిత పరిస్థితికి నో ప్రాబ్లం గా ఉండడము ప్రాక్టీస్ చేయడము. ఒక రోజుకి తిండి లేదు, దొరకలేదు, మా ఆవిడ ఊరు వెళ్ళిపోయింది, నాకు వండుకోవడం రాదు, మా ఆవిడ తిట్టకూడదు లేదు, సరే ఈ రోజుకి ఏదో చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవడ తిట్టాడు శుభ్రంగా, అమ్మ మా ఆవిడ వెళ్ళిపోవడం మంచిది, హోటల్లోకైనా వెళ్ళిపోయినొచ్చు అనుకుంటాడు. ఇప్పుడు అందరికీ హ్యాపీ అనుకుంటాడు. సరే ఇది పరిస్థితి. కాబట్టి ప్రతి జీవిత పరిస్థితికి నో ప్రాబ్లం అన్నది. ఎవరో చనిపోయారు, భర్త చనిపోయారు, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, ఇది సహజమైన కదా. జ్ఞానం ఆత్మకు చావులేదు కదా. వాళ్ళు శరీర పరంగా కంటికి కనబడరే గాని ఆత్మపరంగా ఉన్నారు. పత్రిజీ గురువు గారు లేరు, లోటే మనకి. ఆయన లేని లోటే కదా. ఆయన ఉంటే ఇంకా మనకి ఇంకా ఎంతో జ్ఞానం వచ్చేది, ఎంతో నిజమే, ఆయన లోటే. ఇంట్లో భర్త చనిపోయినా లోటే, తండ్రి చనిపోయినా లోటే, గురువు చనిపోయినా లోటే, పిల్లలు లోటే. కానీ అది నువ్వు దుఃఖంగా ఫీల్ అవ్వకూడదు. దానికోసం నువ్వు దుఃఖిస్తే అది నీకు, అది ఎన్లైటన్మెంట్ కాదు. ఉన్నంత కాలం ఉన్నారు, పోయారు, అది లోటే, కానీ నో ప్రాబ్లం అనుకోవాలి. నాకు చాలా బాధ అనిపిస్తుంటది ఒక్కొక్కసారి పత్రిసార్లు కలుసుకున్నప్పుడు. ఇంకా ఎంతో పొందేవాళ్ళం ఆయన ఉంటే, ఎంత మిస్ అయిపోయామని. కానీ సరే వెళ్ళలేకపోతే వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి కదా, ఆయన గైడెన్స్ అంతా ఉంది కదా మనకి, నో ప్రాబ్లం అనుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటాం. కాబట్టి చనిపోయారు ఎవరైనా, చనిపోలేదు, వాళ్ళు ఉంటారు, శరీరం లేదంటే ఆత్మపరంగా ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయాలంటే చేస్తూ ఉంటారు మనకి. వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు కంటే శరీరం లేనప్పుడు ఎక్కువ హెల్ప్ చేస్తారు, మీకు తెలుసో లేదు. శరీరంలో ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళు చేయడానికి. శరీరం లేనప్పుడు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తారు వాళ్ళు. వాళ్ళే కాదు, ఇంకో 10 మందిని తీసుకొచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి లేరు అని ఎప్పుడు చింతించొద్దు, వాళ్ళు ఎక్కడో దగ్గర ఉన్నారు. కాబట్టి నో ప్రాబ్లం. చావుకి నో ప్రాబ్లం, పుట్టుకకి నో ప్రాబ్లం. ఏ పరిస్థితికైనా, జీవిత పరిస్థితి అయినా అది టెంపరీయే. కాబట్టి ఆ పరిస్థితిలో నువ్వు నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండగలిగితే అదే బుద్ధము, అదే నిర్వాణము. ఆ నిర్వాణమై కోశానికి ఏం కోరుకుంటుందంటే నువ్వు ఎప్పుడు నో ప్రాబ్లం గా ఉండరా అని కోరుకుంటున్నా. అలా ఉంటే దానికి అది పోషణ. అప్పుడు నువ్వు ముక్త స్థితిలో ఉంటావు. హైయెస్ట్ బాడీ, 7th బాడీ. కాబట్టి ఇది మన 7 బాడీ కాన్సెప్ట్ అండి. ఈ 7 బాడీస్ లో మనం ఒక్కసారి లాస్ట్ ఫైనలైజ్ మళ్ళీ రివైజ్ చేసుకొని ఈ రోజుతో ఈ కాన్సెప్ట్ ముగిద్దాం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. అన్నమయ కోశానికి అన్నము నీరు కావాలి, భోజనం చేయాలి. ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ కావాలి. దానికోసం మనం నిద్ర, ధ్యానము అవలంబించాలి. మనోమయ కోశానికి మనస్సు, హాస్టల్ బాడీ, ఇది సద్భావనల కోసం చూస్తుంది. సద్భావనలు దానికి శక్తి. ఆ సద్భావనలు కావాలి, దానికోసం మనం సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి, అందరి క్లాసులు వింటూ ఉండాలి, సత్సంగం చేస్తూ ఉండాలి. 4వది విజ్ఞానమయ కోసము, దానికి విజ్ఞానం కావాలి, సత్యం కోసం వెంపర్లాడుతూ ఉంటుంది, దానికి విజ్ఞానాన్ని అందించాలి. దానికోసం మనం పుస్తకాలు బాగా చదవాలి, స్వాధ్యాయం చేయాలి. ఆనందమయ కోసం, ఆనందం కోసం వెంపర్లాడుతూ ఉంటుంది. ఈ ఆనందం కోసం మనిషి ఏం చేయాలంటే సేవలు చేస్తూ ఉంటుంది. సకల జీవులకి వీలైనంత చేయగలిగినంత సేవలు చేస్తూ ఉంటుంది. సేవల ద్వారానే దీనికి ఆనందం వస్తుంది. విశ్వమయ కోసము, విశ్వాత్మ భావన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతా నేనే ఉన్నాను అనే భావన కోసం చూస్తుంది. కాబట్టి సకల జీవుల్లోనే ఆ భగవంతుని చూడడం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈశ్వర ప్రణిధానం చేస్తూ ఉండాలి. 7వది నిర్వాణమయ కోసం, నిర్వాణం కావాలి. దీన్ని నిర్వాణం అంటే దుఃఖరాహిత్యం కావాలి. దుఃఖరాహిత్యం కోసం నువ్వేం చేయాలంటే
నీ జీవిత పరిస్థితులు, ఏ జీవిత పరిస్థితి, నీ జీవితమైనా, నీ పిల్లల జీవితం, ఎవరి జీవిత పరిస్థితులనే, నీ జీవిత పరిస్థితుల్లో ఏ పరిస్థితికైనా నువ్వు నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉండగాలి, జోవియల్ గా ఉండడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితి అయినా మారుతూ ఉంటాయి పరిస్థితులు అనేది. ఇప్పుడు బాల్యం పోయింది, యవ్వనం వచ్చింది, పరిస్థితి మారింది కదా, యవ్వనం పోయింది, వృద్ధాప్యం రాదా? ఆ వృద్ధాప్యం కూడా పోతుంది, చావు అవుతుంది. వృద్ధాప్యానికి నో ప్రాబ్లం, బాల్యానికి నో ప్రాబ్లం, యవ్వనానికి నో ప్రాబ్లం, వృద్ధాప్యానికి నో ప్రాబ్లం, చావుకి నో ప్రాబ్లం. చచ్చాక మళ్ళీ పుడతాం, అప్పుడు నో ప్రాబ్లమే. కాబట్టి ఈ నో ప్రాబ్లం కాన్షియస్ లో జీవించడమే నిర్వాణము, అది బుద్ధత్వం, అల్టిమేట్ స్టేజ్. అలా జీవించేవాడు హైయెస్ట్ స్టేజ్ కి చేరుకుంటాడు. పత్రి సార్ అన్నారు, నేను వాడు ధ్యానం చేస్తున్నాడా లేదా, వాడు సేవ చేస్తున్నాడా లేదా ఏం చూడను, వాడు బుద్ధత్వంలో ఉన్నాడా లేదా, నో ప్రాబ్లం కాన్షియస్ లో ఉన్నాడా లేదా చూస్తాను. వాడు అలా ఉంటే గనక వాడిని కొడుతుంటాను ఊరికే, వాడు కొడుతూ ఉంటే వాడు ఫీల్ అయ్యి ఏడుస్తూ వెళ్ళిపోయాడు అనుకో, వాడికి ఇంకా బుద్ధత్వం రాలేదు. నేను వాడిని కొడుతుంటాను, తిడుతుంటాను ఊరికే, అయినా కూడా నా దగ్గరే వచ్చి కూర్చుంటాడు వాడు, అంటే వీడికి బుద్ధత్వం వచ్చింది. అంటే నా దెబ్బలు, నా తిట్లు వాడికి నో ప్రాబ్లం. గురువు తిట్టాడు, గురువు కొట్టాడు, నో ప్రాబ్లం. నువ్వు ఒక వ్యక్తిని గురువు అన్న తర్వాత వాడి కొట్టినా తిట్టినా నువ్వు భరించాలి. లేదా ఆయన దగ్గర రానే రాకూడదు. స్కూల్కి వెళ్తాము, టీచర్ దగ్గర నేర్చుకో, టీచర్ కొడతాడు నీ తప్పులుంటే, నో ప్రాబ్లం అనుకుంటాడు స్టూడెంట్, ఎలాగో అనుకుంటాడు, లేకపోతే ఇంకా నాలుగు తంతాడు కాబట్టి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ 7 days 7 bodies గురించి ఈ వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు, చక్కగా ఈ స్పిరిచువల్ సైన్స్ అందించిన పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రద్ధగా వింటూ మీరందరూ గ్రహిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, హలో చాలా సార్. చక్కగా చెప్పారు. ఈ 7 రోజులు మాకు 7 శిబిరాల గురించి మాకు అందించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. నాకు ఒక Thank you, ప్రశ్న అడగొచ్చా? వేయండి, మీరు అడగండి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీరే కాదు, ఎక్కువ మంది చెప్తుంటారు మనం ఈ జన్మలో దుఃఖానికి కారణం గత జన్మలో పాపం అంటారు, కర్మ, గత జన్మలో కర్మ అంటారు. అది ఎందుకని ఇప్పుడు మనం ఈ జన్మలో కర్మ చేస్తూ ఉంటే అది ఈ జన్మ అనుభవించకుండా అది పక్క జన్మలో ఎందుకు అనుభవిస్తాం సార్? అది దానికి నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్నని, ఇప్పుడు అందరికీ ఉంది డౌట్, ఏం సార్? అందరికీ ఆ డౌట్ ఉంది అంతేనా? చాలా మందికి ఉంది ఆ డౌట్. అది క్లారిఫై చేస్తారా? కదా, చేస్తాను, ఎందుకు చేయనండి. నేను ఉన్నదే దాన్ని, నాకు తెలిసింది మాత్రం ఖచ్చితంగా క్లారిఫై, నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తాను. ఇప్పుడు ఇది ఏ నెల చెప్పండి? ఏం సార్? ఏ నెల? నవంబర్. నవంబర్. ఇప్పుడు నేను ఈ నవంబర్ నెలలో ఉద్యోగం చేస్తున్నాను కదా, నేను నవంబర్ నెలలో ఉద్యోగం చేస్తే నాకు నవంబర్ లో జీతం ఇవ్వడు, నవంబర్ లో చేసిన దానికి డిసెంబర్ లో జీతం వేస్తాడు. అంటే ఈ నవంబర్ లో అంత లెక్కలు అన్ని చూసి డిసెంబర్ లో వేస్తాడు జీతం, నవంబర్ లో వస్తుందండి. అలాగే ఈ రోజు విత్తనం వేస్తే దానికి ఫలాలు తర్వాత వస్తాయి, దానికి బోల్డ్ అంత ప్రాసెస్ ఉంది కదా. సృష్టి లెక్కలు కడుతుంది, ప్లస్లు మైనస్లు అన్ని చూస్తుంది. నువ్వు ఈ జన్మలో పుణ్యం చేసినంత మాత్రాన వచ్చే జన్మలో ఆ పుణ్యానికి ప్రతిఫలం నీకు భాగాలు వచ్చేవు. నువ్వు చేసిన పాపం ఎక్కువ ఉంటే దానికి అప్పు తీర్చడానికే సరిపోదు. నీకు 1,00,000 అప్పు ఉంది, నువ్వు 1,000 రూపాయలు సంపాదిస్తే 1,000 రూపాయలు సంపాదన ఉన్నట్టు కదా, 1,000 రూపాయలు ఇంకా 99,000 ఇంకా అప్పే ఉన్నట్టు నీకు. ఈ లెక్క చూస్తుంది అనమాట. సృష్టి ఏం చేస్తుందంటే మన కర్మలు చేస్తూ పోతూ ఉంటే మనం చేసిన కర్మల్లో ప్లస్లు మైనస్లు అన్ని చూసుకొని, అవన్నీ సృష్టి లెక్కలు, మన లెక్కలు కాదు. అవన్నీ చూసుకొని తర్వాత జన్మల్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏది రావాలో ఆ టైంకి ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పెడితే అప్పుడు ఇచ్చేస్తే ఉపయోగం లేకుండా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సృష్టి ఎప్పుడు ఇస్తుంది? నీకు టైం చూసి ఇస్తుంది. ఆ కష్టాన్నైనా, బాధనైనా, సుఖాన్నైనా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ద్రౌపది దేవి ఒకానొక జన్మలో చేసిన పుణ్యం వల్ల ఆవిడ వస్త్రాపహరణం జరుగుతుంటే అవమానింపబడుతున్న టైంలో కృష్ణుడిని కోరింది, కృష్ణ నాకు వస్త్రాలు నా అవమానాలు లేకుండా చూడండి. ఆవిడకి వస్త్రాలు ఇచ్చాడు కృష్ణుడు. దీని వెనక ఒక కథ ఉంది. ఆవిడ ఒకానొక జన్మలో ఒక రాకుమారిగా ఉన్నప్పుడు, గ్రహణం వీడిన స్నానానికి వెళ్ళినప్పుడు, ఆ స్నానం చేస్తూ ఉండగా ఒక సాయంత్రం పూట ఒక ఋషి వచ్చి స్నానం చేస్తుంటే వాడికి గోచి ఉంది, గోచి ఊడిపోయి వెళ్ళిపోయింది నదిలోంచి. ఆయన పాపం బయటికి వెళ్దామంటే వీళ్ళందరూ లేడీస్ ఉన్నారు. ఆయన అవమానంతో వెళ్ళలేక ఆ చలిలో వణుకుతూ, ముసలాయన వణుకుతూ పాపం నదిలోనే ఉంటే దాన్ని గ్రహించిన ద్రౌపది దేవి ఆ వస్త్రాన్ని వేసింది.
చిన్న చెంగు చింపి, చీర చెంగు. అది ఆయన గోచిగా కట్టుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో ఆయన తన తరుడైతో ఇప్పుడు ఆవిడ తన మానాన్ని కాపాడబడడానికి అర్హురాలా కాదని చూస్తే ఆ సీన్ కనబడింది. అప్పుడు ఆయన ఓహో, అవమానాన్ని లేకుండా అప్పుడు తన మానాన్ని కాపాడింది కాబట్టి ఈవిడ తన మానాన్ని కాపాడుకోవడానికి అర్హత ఉంది అని చెప్పి ఆయన వస్త్రాలు ఇచ్చాడు. వస్త్రం ఎప్పుడో ఇచ్చింది కదా అని చెప్పి రోజు వస్త్రాలు పంపితే ఏం లాభం ద్రౌపది దేవికి? ఆవిడికి ఎప్పుడు అవసరమో అప్పుడు అందిస్తే దానికి ప్రతిఫలం. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటేనే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచనం. కర్మలు చేస్తూ ఉండు, ఫలాన్ని ఆశించు. ఎందుకంటే అది ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో అది సృష్టి లెక్కలు. అది సృష్టికి తెలుసు, నీకు తెలియదు, మనకు తెలియదు, మన బుర్రకి అందవది. కాబట్టి నువ్వు కర్మలు చేస్తూ ఉండు. అది ఎప్పుడు వస్తుంది, రేపు వస్తుందా, ఇప్పుడు నేను చేశాను రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, వచ్చే జన్మలో వస్తుందా, అసలు రాకపోను వచ్చు, అది అవసరమే లేకపోతే రాదు కూడా నీకు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కర్మలన్నీ సృష్టిలోకి లిఖించబడతాయి. అదే చిత్రగుప్తుడి చిట్ట అంటాం కదా. ఆ లిఖించబడిన వాటిలో లెక్కలన్నీ సరిచూడబడి మన అవసరానికి వస్తూ ఉంటాయి. మనం అనుభవించగలిగినప్పుడు, మనం ఎంత పాపం చేసినా చిన్నప్పుడే దాని పాపాలు అనుభవించాల్సిందా. కొంత వయసు వచ్చిన తర్వాత అది అనుభవించగలిగేటప్పుడు వస్తుంది. అది ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదు అంత సృష్టి చూస్తూ ఉంటుంది. కానీ దానికి ఒక సూత్రం ఉంది, ఏంటంటే ఇప్పుడు చేసినవి ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అనుభవిస్తాము. ఎప్పుడైనా కావచ్చు, ఈ జన్మలోనే భవిష్యత్తు కావచ్చు, లేదంటే భవిష్యత్తు జన్మలో కావచ్చు. ఇప్పుడు అనుభవిస్తున్నవన్నా ఈ జన్మలోనే ముందుకు కావచ్చు, లేకపోతే గత జన్మలకు కావచ్చు. కానీ ఎప్పుడు చేసిన కర్మలు అప్పుడే అనుభవించము. ఇప్పుడు ఉద్యోగం చేస్తే దీని ప్రతిఫలాలు ఇప్పుడే వచ్చేవు, వచ్చే నెలలో వస్తాయి. ఇప్పుడు విత్తనం వేస్తే డ్రీమని వచ్చేస్తుంది అంటే ఫలాలు వచ్చేవా? రావు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంది, అదంతా జరిగిన తర్వాత ఫలాలు వస్తాయి. కానీ వస్తాయి, రాకుండా ఉంది. అది సార్ సంగతి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, క్లారిఫై అయింది అనుకుంటున్నా. అయింది సార్, అయింది. అయ్యా మాస్టర్ నమస్కారం సార్. ఎస్ సార్. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురు శిష్యులు అని తెలుసు అని మీరు దాన్ని చాలా వివరంగా ఎలా గురువు ఎలా శిష్యుడు అనేది చాలా బాగా చెప్పిండు. దానికి కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు నాకు ఒక చిన్న ఇది లాస్ట్ లో చెప్పింది కదా, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు ప్రతి చిన్న విషయానికి బాధపడేది, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మనసు అనేది తేలికగా అయిపోయింది. ఈ రోజు నుంచి నో ప్రాబ్లం. వెరీ గుడ్. నో ప్రాబ్లం. మీ మిస్సెస్ మిమ్మల్ని తిట్టినా నో ప్రాబ్లం. అదే ప్రాబ్లం సార్, అదే ప్రాబ్లం. ఇప్పటి నుంచి మీరు చెప్పేది నో ప్రాబ్లం. బయటికి చెప్పండి, కొంచెం ఎక్కువ తిడతారు ఆవిడ. వాళ్ళతో చెప్పండి, మీరు చెప్పింది నాకు గుర్తుంది ఎలా చేయాలనేది. ఈ సోక్రటీస్ చెప్పారు కదా, అలానే నా జీవితం ఉంది. 90% అలానే ఉంది. ఇప్పటి నుంచి ఇది ఎలారా బాబు అనుకున్నా. మీ ద్వారా నాకు అది మెడిసిన్ అందింది. చాలా కృతజ్ఞతలు. నో ప్రాబ్లం సార్. సాక్రటీస్ భార్య కంటే బెటర్ వెళ్ళండి మీ మిస్సెస్. మేడం నమస్తే సార్. నమస్తే. అదే మీరు చెప్పిన స్థితిలో అయితే ఎప్పటి నుంచో సుమారు నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను దేనికి ప్రాబ్లం లేదు, ఏ విషయంలో కూడా లేదండి. మా వారైతే కనుక ఇంట్లో లేకపోయినా 20 సంవత్సరాలు ఇంట్లోనే లేరండి. సంవత్సరంలో నెల రోజులే ఉండవు. పిల్లల్ని పెంచుకుంటూ అప్పుడు మాకేమీ లేదు, పేడ చేసుకుంటూ చేసుకుంటూ ఏదో మిషన్ కుట్టుకుంటూ అలా పిల్లల్ని చదివి అసలు ఎప్పుడు బాధ అనిపించలేదండి. అయితే నేను ముక్కట స్థితిలో ఉన్నట్టేనే లెక్క. ఓహో, ఎప్పటి నుంచో ఉన్నారు మేము ఇప్పుడు వచ్చే, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు? అయితే ఎప్పుడు కూడా అయితే అంటే ఏది జరిగినా మన మంచికి, ఏది జరిగినా మన మంచికి అనుకునేదాన్ని అంతే. ఇంకా ఆ విషయంలోనే ఉండేదాన్ని. ఎవరిని నిందించడం కానీ బాధపడటం కానీ, నేను బాధపడటం కానీ ఏంటో ఎప్పుడు ఆనందమయ స్థితిలోనే ఉండదండి. నేనైతే కనుక అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడైతే అసలు ప్రాబ్లమే లేదనుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు మా సార్ గారు అయితే 70-80 లక్షలు అప్పు చేశారు. ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదండి, చాలా సంతోషంగానే ఉంది. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఏం చేస్తారు? నో ప్రాబ్లం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అయితే నేనైతే ముక్త స్థితిలో ఉన్నట్టే లెక్క అని ఇప్పుడు మీ మాటల ద్వారా నాకు అర్థం అవుతుందండి. మహాపరిముక్తిలో ఉన్నారు మీరు. ముక్తి కూడా కాదు, ముక్తి అంటే కొంచెం నో ప్రాబ్లము,
పరిముక్తి అంటే కొంచెం 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 నో ప్రాబ్లం. అసలు ప్రతిదానికి నో ప్రాబ్లం అంటే మహాపరిముక్తి అది. అలాగే ఉందండి నా పరిస్థితి. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు పొగిడినా పొగడకపోయినా, తిట్టినా సరే నో ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్, మీరు ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. మేము వెళ్తున్నాం ఇంకా, మీరు మాకంటే బెటర్ లో ఉన్నారు. ఎవరు తిట్టినా కాసేపు తాటాకు మంటలో కాసేపు వస్తుంది, పోన్లే మన అది మన మంచికే, మనకే వాళ్ళే మన గురువులు అనుకుంటున్నాను నేనైతే కనుక. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళే మన గురువులు అండి. మనల్ని ఎవరైతే వచ్చిస్తారో వాళ్ళే మన గురువులు అని మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కదండి. ఇక ఈ విధంగా నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి వచ్చానేమో అనుకుంటున్నాను. ఇప్పుడు మీ మాటలు బట్టి పరిస్థితే అయితే ఆ స్థితిలోనే నేను ఉన్నానేమో అనుకుంటున్నాను. దేనికి బాధ రావట్లేదండి. నా ఎదురుగా మా మధ్య గారు 4 పోయారండి. నేను పెంచి భుజాల మీద పెంచిన కూతురు పోయిందండి. అసలు మళ్ళీ 3 నెలల వరకు ఒక విధంగా అజ్ఞానంలోకి వెళ్ళిపోయినా, మరి మన శరీరాలం కాదు కదా, మన ఆత్మలు కదా, వచ్చింది శరీరం కదా, మరణం వచ్చేది పోయేది శరీరమే కదా అని మళ్ళీ దాన్ని సముదాయం చేసుకున్నానండి. ధన్యవాదాలండి. ఎక్సలెంట్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీది. మీరే మాకు ఉదాహరణ. పురాణాల్లో దేవకీదేవి వసుదేవులు, ఇదిగో మీకు జూమ్ లో మీరు మాకు. ఇంకా మీకంటే ఇంకేముంది చెప్పండి. ఇంకా మీ ఎన్ని కష్టాలు ఎవడుకున్నాయి మాకు లేవు. చిన్న చిన్నకి ప్రాబ్లం అంటున్నాం. చిన్నప్పటి నుంచి కూడా అదే మీరు అన్నారు చదువు లేదు, నో ప్రాబ్లం. నాకు చదువు లేదండి, 5వ తరగతి మన చదువు, అంతకంటే ఏం వెళ్ళాం. ఇక సంపాదన లేదు, నో ప్రాబ్లం. అన్నిటికీ నో ప్రాబ్లం అని ఆ స్థితిలో లేకపోయినా అంతా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అనే స్థితిలో ఉన్నదండి నా మనసు అయితే కనుక. దాన్ని మంచో చెడో తెలియదు మనకి, నో ప్రాబ్లం. చెడైనా మన మంచికే, మంచి అయినా మన మంచికే, ఏదైనా మన మంచికే. ఇది జరిగిందంటే అది కూడా మన మంచికే. ఇప్పుడు మన పిల్లల ద్వారా ఏదో ఇది కూడా మన మంచిగా, వాళ్ళ ద్వారా మనం ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాం అంతే. ఇంకా నాకైతే బాధ ఏ విషయంలోనూ బాధ అనేది రావట్లేదండి. ఇలా పడుకోగానే అలా నిద్ర పెట్టేస్తుంది అంతే, ఇంకేమీ లేదు. ఇలా ధ్యానం చేయగానే అలా వెళ్ళిపోతుంది స్థితిలోకి. ఇంకా ఆలోచనలు అంటే నువ్వు రావట్లేదు. వచ్చినా ఎందుకు కూర్చుంటున్నావు ఇక్కడ, ఎందుకు కూర్చున్నావు, కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నావు నువ్వు అని ఎప్పటికప్పుడు బుద్ధి హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. వెరీ గుడ్ మేడం. ధ్యానంలో ఆలోచనలు వచ్చాయి, నో ప్రాబ్లం. ధ్యానంలో ఏ అనుభవాలు రాలేదు, నో ప్రాబ్లం. అనుభవాలంటే కొంతమందికి అనుభవాలు అంటారు, అసలు నాకు ఆ అనుభవాలు కూడా ఒకటి కూడా రాలేదండి. ఏదో కనపడుతుంది, నో ప్రాబ్లం అండి. ఏ ప్రాబ్లం, అనుభవాలు రాకపోతే ధ్యానం కాదా? కళలు రాకపోతే నిద్ర కాదేంటంటే అది కళలు వస్తేనే నిద్ర. అవునండి, అసలు కళ్ళే రావండి, వచ్చినా గుర్తుండు కూడా. మరి అనుభవాలు లేకపోయినా ధ్యానమే. ధ్యానానికి అనుభవాలకు సంబంధంగా లేదు. నిద్రపోయాక ఒక్కోసారి కళలు వస్తాయి, ఒక్కోసారి రావు. అవునండి, ఒకవేళ ఏదైనా కళ వస్తే అది ఒకసారి సత్యం అవుతుందండి, వాస్తవంలోకి వస్తుంది. రాక వస్తుంది, ఏ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు అది మాత్రం వాస్తవ రూపంలో తర్వాత వస్తుంది. మనకు తెలియట్లేదండి, సూచనిస్తుంది కానీ మనకు తెలియదు. గ్రేట్ స్టేజ్ లో ఉన్నారండి మీరు. ధన్యవాదాలు. స్టేట్ లో ఉన్నారు మీరు. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ మీరు. మీకు ధన్యవాదాలండి. నన్ను నేను పరిశీలించుకోవడానికి అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇది. మీ ఎక్స్పీరియన్సెస్ మాకు స్ఫూర్తి. నెక్స్ట్ అండి. నమస్తే సార్. మేడం నమస్తే. ఎన్ని రోజులు చేసిన క్లాసు చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు ఒక 20 years నేను బ్యాక్ వెళ్ళినట్టు సార్. డిగ్రీలో మా తెలుగు సారు లెసన్ చెప్తుంటే నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాను అంట నేను. అనిపించింది నాకైతే. అసలు ఎంత జ్ఞానం సార్, ఎంత తీసుకున్నామో. మీకు చాలా కృతజ్ఞతలు. ఒకటి క్రాంతి కుమార్ సారు ఒకటి అడిగారు కదా సార్, కర్మ ఈ జన్మలో అది నెక్స్ట్ జన్మకి ఎందుకు పాస్ చేస్తున్నారని. అది ఈ జన్మలో చేసింది కొంచెం ఎక్కువ పాపాలు అయితే అది భరించలేరు మనిషి, అందుకని కొంచెం పాపాలు నెక్స్ట్ జన్మకి పాస్ చేస్తారు అని విన్నాను సార్ ఒక చోట. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, మామూలుగా వింటుంటాం కదా అందరు చెప్పేటప్పుడు. అది సార్ డౌట్ సార్. ఇప్పుడు మీరు పరీక్ష రాస్తున్నంత సేపు మిమ్మల్ని ఎవడు డిస్టర్బ్ చేయడు. ఏ టీచర్ అయినా వచ్చి డిస్టర్బ్ చేస్తారో చెప్పండి? లేదు. పరీక్ష రాస్తున్నంత సేపు ఎవడో డిస్టర్బ్ చేయడు. దాని గురించి జడ్జిమెంట్లు ఏముండవు, మార్కులు ఏముండవండి. పరీక్ష రాస్తున్నంత కంప్లీట్ గా మీ ఇష్టమే. అలాగే ఈ కర్మలు చేస్తున్నప్పుడు ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఎవడో డిస్టర్బ్ చేయడు. నీ ఇష్టం చేసుకో అంటాడు. నువ్వు ఎలా రాస్తావు రాసుకో, ఎడిసిల మీద ఎడిసిలు ఎత్తనే ఉంటాడు, రాసుకో అంటాడు. అలాగే మనం ఎన్ని కర్మలు చేసినా ఎవడో అడ్డు చెప్పడు, చేసుకో అంటాడు. కానీ లెక్కల తర్వాత చూస్తాడు. నీ మార్కులు ఏంటి, నీ సంగతి ఏంటో చూస్తాను తర్వాత. అర్థమైందండి? ఆ మార్కులు వేసినప్పుడు ఇదిగో నీ చెప్తా అన్నట్టు. అప్పుడు మనం కర్మలు చేసిన తర్వాత పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఆ కారణ లోకాల్లో
మన చిట్టాన్ని చూపిస్తారు మనకి, నువ్వు ఇన్ని కర్మలు చేసావు, ఇన్ని ఉన్నాయి అన్నప్పుడు నెక్స్ట్ డిజైన్ కి వచ్చినప్పుడు ఆ కర్మల్లో కొన్ని కర్మలు తీసుకొని వస్తాం, అది ప్రారంభ కర్మలు ఉంటాయి. చాలా మంది మన డిజైన్ నాకు ఇన్ని కర్మలు ఉన్నాయి, ఈ జన్మలోకి వెళ్ళి అనుభవించేయాలి మొత్తం అనుకుంటూ తీసుకొని వద్దానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు తిడతారు, నాయన నీ వల్ల కాదులే, నీ వల్ల కాదు కానీ ఇన్ని వద్దులే అని చెప్పి అన్ని కట్ చేసేస్తారు వాళ్ళు. ఇది ఈ టిక్లు కొన్ని టిక్లు పెట్టి కొన్ని తీసేస్తారు, ఇవి వద్దులే నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు వీడి సంగతి చూడాలని మన గైడ్స్ ఉంటారండి, మాస్టర్స్ ఉంటారు, గైడ్ మాస్టర్స్. జన్మలోకి వచ్చే ముందు మనం ఎలాగ వెళ్ళాలి, మనం ఇలా ఉండాలనుకుంటున్నామని మనం చెప్పగానే దానికి అవసరమైనటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళు చూపిస్తారు, ఒక 5 జంటలు చూపిస్తారు. ఈ 5 జంటల్లో నువ్వు సెలెక్ట్ చేసుకోండి. 5 జంటల్లో బెస్ట్ వన్ చాలు. ఇప్పుడు చీరల షాపుకి వెళ్ళిన తర్వాత నాకు ఏ చీర కావాలంటే వాడు నీ దగ్గర డబ్బు ఎంత ఉందని అడుగుతాడు. ఆ డబ్బులను బట్టి ఒక 5 రకాల చీరలు చూపిస్తే అందులో బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు వద్దులంటే రేపు వస్తానండి. అలాగే మనం ఇలాంటి జన్మ తీసుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక 5 రకాల జంటలుగా, ఒకటి అమెరికాలో ఉంటుంది, ఒకటి ఇండియాలో ఉంటారు, ఒకటి ఎక్కడెక్కడో ఉంటారు. నువ్వు బెస్ట్ ఎవరనిపిస్తే కపుల్ ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకోవచ్చో, నీకు ఎవరు నేర్చుకోవాలనిపిస్తుందో, నీకు నేర్చుకోవాల్సిన పాఠాలకు అనుగుణమైనటువంటి చూడగానే నీకు తెలిసిపోద్ది అక్కడ పైనుంచి. అప్పుడు నువ్వు ఉన్న దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటావు. నీకు ఆ 5గురిలో ఎవరు నచ్చలేదనుకో, సరే ఇప్పుడు ఎవరు నచ్చలేదంటే తర్వాత నేను కబురు చేస్తామా, అప్పుడు రావద్దు, స్టాక్ వచ్చాక పిలుస్తాను, అప్పుడు వద్దు, మళ్ళీ చీరలు నెక్స్ట్ వీక్ వస్తాయి స్టాక్ అంటారు. అలాగే అక్కడ కూడా అంతే, నీకు నచ్చిన పరిస్థితులు లేనప్పుడు తీసుకోవాలి జన్మ, వచ్చిన వరకు వెయిట్ చేస్తాం. మంచి కప్పులు రెడీ మనకి సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఇంకా వాళ్ళకి పెళ్ళే కలదు భూమి మీద. వాళ్ళు పెళ్లి అయ్యేదాకా నువ్వు వెయిట్ చేస్తే, వాళ్ళ గర్భం దాల్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. అక్కడే వెయిటింగ్ పెద్ద కష్టమేం కాదు, ఇక్కడ సంవత్సరాలు అక్కడ క్షణంలో తేలిపోతాయి. కాబట్టి ఎన్నో అక్కడ ఉన్న విషయాలు చాలా ఉన్నాయి మేడం, వాటి గురించి మనం చెప్పాలంటే గోల్డెన్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న బట్టి వెంటనే రావు. మనం చేస్తున్నప్పుడు ఎన్ని కర్మలు చేసినా అడ్డేవాడు ఉండడు. మూటలు అంటారు, తెగదు పాపము తీరదు పుణ్యము అనలేదా అన్నమాచార్య. తెగదు పాపము తీరదు పుణ్యం, అది ఎప్పుడు తెగేది ఏది. ఈ ధ్యానం ఎందుకంటే, ఈ ధ్యానంలో మనం ఎన్నో అజ్ఞానపు జన్మలో చేసిన కర్మలని దగ్ధం చేసుకోవడం, జ్ఞానంతో దగ్ధం చేసుకోవడం కూడా జ్ఞానం. ఎంత గొప్ప చెప్పండి. పెద్ద గడ్డివాము ఉంది, చిన్నగా అగ్గిపొల తీస్తే మొత్తం బూడిదైపోతుంది. అలాగే ఇన్ని జన్మల యొక్క సంచిత కర్మలన్నింటినీ కూడా కాల్చడానికే ఈ సాధన, ధ్యానము, జ్ఞానము, ఆత్మజ్ఞానం అనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మను. ఈ జ్ఞానం అనే అగ్నిలో అజ్ఞానంతో చేసిన కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. కొన్ని పెద్ద కట్టెలు కాళ్ళని టైం పడుతుంది, చిన్న చిన్న గడ్డిపోతలని ఊరికే కనబడకుండా కాలిపోతాయి. చిన్న చిన్న కర్మలు తెలియక చేసినవన్నీ వెంటనే పోతాయి. కానీ పెద్ద పెద్ద కర్మలు చేసి ఉంటాము, జీవహింస చేసి ఉంటే అవి కొంచెం టైం బట్టి అవి మన వ్యాధుల రూపంలో వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటాయి కొంతకాలం. ఇంకా ధ్యానము జ్ఞానం పెంచుకుంటూ పోతే అవి కూడా తొందరగా పోతాయి. ఇది ఇలా చెబితే అలాగ అర్థమైపోయేది కాదు, నిదానంగా జరుగుతుంది. సృష్టిలో ఏ తొందర లేదు, మనకున్నంత ఇంటర్నెట్ సౌకర్యం ఏమి ఉండదు. అంత నిదానంగా క్రమపద్ధతిలో క్రమానుగుణంగా ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్ అంత తెలివైన వాడైనా 6వ తరగతిలోనే 10వ తరగతి పాఠం చెప్పినట్టు వాడికి 6 నుంచి 7కి కొన్ని పాఠాలు, 7 నుంచి 8కి కొన్ని పాఠాలు వల్ల జన్మ పాఠాలు నేర్చుకుంటూ కర్మలను అనుభవిస్తూ, కర్మ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందుతూ. కర్మ అంటే శిక్ష కాదు, శిక్షణ. గుర్తుపెట్టుకోండి, కర్మ అంటే ఎంతసేపు నాకు శిక్ష పడిపోయేది, దేవుడు శిక్ష. కర్మ అంటే శిక్ష కాదు, శిక్షణ. నువ్వు ఎలా ఉండకూడదు, ఆ శిక్షణ లేకపోతే ఎప్పుడు నేర్చుకుంటుంది ఆత్మ. ఆ కర్మ సిద్ధాంతం ఎందుకు పెట్టాడంటే, నువ్వు చేసిన కర్మను అనుభవిస్తుంటే అందులో నీకు శిక్షణ ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ నా కర్మ నేను నాకు బాధలకి గుర్తుపెట్టు. కర్మ అంటే శిక్ష కాదు, శిక్షణ, ట్రైనింగ్. ఒరే ఇది కాలు ఇరిగిపోయింది, కాలు లేకుండా బతికాడు వాడు జన్మ అంతాను, గత జన్మలో చేసిన కర్మకి. ఈ కాలు లేకపోవడం వల్ల బాధ ఎలా ఉంటుందో వాడికి తెలిసి వచ్చే జన్మలో ఎవడో కాలు ఇరగొట్టడండి. వాడి కాలు లేని బాగా తెలిసింది కదా. అంతకు ముందు జన్మలో విర్రవీగిపోయి గర్వంతో ఒక కాళ్ళు, మేక కాళ్ళు ఇరగొట్టాడు. ఈ జన్మలో కాళ్ళు పోయింది యాక్సిడెంట్ లో. ఆ కాళ్ళు పోతే ఆ బాధ ఎలా ఉంటుంది తెలిసింది, గత జన్మలో తెలియలేదు. కాబట్టి శిక్షణ ఇవ్వబడుతుంది. కర్మ సిద్ధాంతం అనేది శిక్షణ కోసం ఉంది, శిక్ష కాదు. శిక్ష ప్లస్ శిక్షణ రెండు ఉంటాయి అందులో. జైల్లో పెడతారండి తప్పు చేసేవాడిని, ఎందుకు పెడతారు? రెండు ఉన్నాయి. శిక్ష, నువ్వు ఇక్కడ ఉండకూడదు, శిక్ష ప్లస్ శిక్షణ. వాడికి ఓహో తప్పు చేస్తే మనం జైల్లో ఉండాల్సి వస్తుంది, ప్రపంచానికి దూరంగా ఉంటుంది, కష్టం ఉంటుంది అని చెప్పి వాడికి ఆ శిక్షణ ద్వారా బయటకు వచ్చాక ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకుని ఉంటాడు. అది రెండు, శిక్ష ప్లస్ శిక్షణ. ఇది అంతే.
ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నిత్య విద్యార్థులు సార్ మేము. ఎంత చెప్పినా కానీ ఇంకా వినాలని. నేను కూడా నిత్య విద్యార్థినే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. సార్ ఇంకెవరైనా ఉంటే టక్క తేల్చండి. నమస్తే సార్. ఎస్ మేడం. చాలా బాగుంది సార్ క్లాస్ అయితే. నో ప్రాబ్లం కాన్సెప్ట్ అయితే సూపర్ సార్. ఎస్ మేడం, వెరీ గుడ్. నేను మెడిటేషన్ కి వచ్చిన 2 years దగ్గర వస్తుంది సార్. ఇంకా అప్పటి నుంచి నాకు సేమ్ ఇంకా మెడిటేషన్ కి వచ్చినాకనే ఇది నేను అంటే అంతకు ముందు కూడా కొంచెం అలాగే ఉండేదాన్ని. కాకపోతే ఏంటంటే అందరి ముందు నార్మల్ గా ఎవరిని ఏమనకుండా ఇంటికి వచ్చినాక అయ్యో వాళ్ళు అలా అనకుంటే బాగుండేది అనేసి ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా ఇప్పుడు అది కూడా పోయింది సార్. ఇప్పుడు చాలా బాగుంది. నో ప్రాబ్లం. ఏం చేస్తాం. ఎస్ సార్, చాలా బాగుంది. కర్మ గురించి కోల్పోయాం, బెస్ట్ ఫ్రెండ్షిప్ ను కోల్పోయాం. ఏం చేస్తాం. నో ప్రాబ్లం. అది ఎందుకు వచ్చిందో. ప్రతిదీ కర్మ శిక్ష కాదు శిక్షణ అని కూడా చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బంధువులు మనం పక్కన పెట్టేసి మనతో మాట్లాడట్లేదు. నో ప్రాబ్లం. అట్లేం లేదు సార్, మాదైతే అన్ని ఉంటాయి. మీకు లేకపోవచ్చు, చాలా మందికి ఉంది. నాకేం లేదు సార్. మా అసలు ఎప్పుడు ఖాళీ ఏం ఉండదు. అదే దానికి అదే దీనికి ఇది అంతే. ఏది వదిలే ప్రసక్తి ఏం లేదు. కొన్ని పోతాయి మన దగ్గర నుంచి అనవసరమైనవి. అవి పోనే మన ప్రతిదీ మనలో చేంజెస్ మన ఫ్రెండ్స్ గుర్తిస్తున్నారు సార్. వాళ్ళే చెప్తున్నారు చాలా జీవితంలోంచి కూడా కొంతమంది దూరం అవుతారు. అది అంటే ఆత్మ యొక్క ప్రగతికి. మీకోసం కాదు నేను చెప్పేది, జనరల్ గా చెప్తున్నాను. చాలా మంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంతమంది రిలేటివ్స్ మనకు దూరం అవుతారు. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. మనం ఏమనుకుంటామంటే అయ్యో నేను రిలేటివ్స్ దూరం అయిపోయినా. కాదు, నో ప్రాబ్లం. వాళ్ళతో బంధుత్వం వల్ల నీ ఆత్మ ప్రగతి కుట్టుపడచ్చు. నేచర్కి తెలుసండి, మనకు తెలియదు. నేచర్ ఏం చేస్తుందంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఆత్మజ్ఞానంలోకి వచ్చిన తర్వాత నీకేం అవసరం లేదా అవి సైడ్ చేసేస్తుంది సహజంగా. మనం వదులుకోం, కానీ వాళ్ళే వదిలేస్తారు. మనం ఏం చేయాలి. నో ప్రాబ్లం, హాయిగా ఉండాలి. నో ప్రాబ్లం కాన్సెప్ట్ అంటే ఇదే. మరి నాకైతే ధ్యానంలోకి వచ్చినాకనే ఇంకా కొత్త ఫ్రెండ్స్ నేను చెప్పడం వల్ల వెరైటీ పరిస్థితి, మాది వెరైటీ పరిస్థితి. ఏం చేయాలి. నాకైతే ఇంకా నా మాటలు వింటూ ఉండడం, ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు మా ఇంటికి రావచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, అట్లా మాట్లాడుతున్నారు సార్. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు కొంతమంది పోతారు మేడం. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బాగుంది క్లాస్ ఈరోజు. వెరీ గుడ్ మేడం. నిన్న ధ్యాన మహాచక్రాల గురించి నేనే మాట్లాడాను. మాట్లాడింది. వెరీ గుడ్. ఎస్ మేడం. నిన్న పద్మ మేడం కూడా ఫోన్ చేసి నేను వాలంటరీగా చేస్తానమ్మా చెప్పండి అని చెప్పింది. ఇంకెవరైనా ఉన్నా కూడా సపోర్ట్ చేస్తాం సార్. చెయ్యొచ్చండి. అక్కడ ఎవరైనా ఏదైనా చెయ్యాలనిపిస్తే చేసుకోవచ్చు. ఫుల్ గా ఉంటుంది. అంటే తెలియదు కదా సార్, అక్కడ చెయ్యాలి వెళ్ళాలి అనేసి కొంతమందికి తెలియదు అన్నట్టు చెప్పాను సార్. అవునండి, అందరికి తెలియదు. ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా సార్. ఆల్రెడీ అన్ని తెలిసిపోతాయి. అక్కడికి వెళ్తే ఫస్ట్ అవి ఉన్నవి వెళ్ళాలి అనేది తెలియదు కదా సార్. అట్లా అనేసి చెప్పాను సార్. వెరీ గుడ్ మేడం, గుడ్. మీరు చెప్పాక నాకు గుర్తొచ్చింది, లేకపోతే నాకు గుర్తురాదు. అయినా టైం ఉంది కదా సార్. ఎస్ మేడం, ఇంకా 1 month ఉంది కదా. వెరీ గుడ్. ఓకే సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చూస్తారు అసలు. ఈ రోజు క్లాస్ మాత్రం మామూలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నాలో మాత్రం చాలా మార్పు వస్తుంది సార్. మీకు మొన్న చెప్పాను నా ప్రాబ్లం. చాలా అంటే చాలా మార్పు వస్తుంది. ఇంకా చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ మాట్లాడండి. నేను రేపటి నుంచి కనబడి ఇంకా. నమస్తే సార్. మేడం నమస్తే. సూపర్ సార్, ఎక్సలెంట్. 7 రోజులు 7 ఆనిముత్యాలు అన్నట్టు. ఆనిముత్యాలు అంటే కూడా ఇంకా ఏదో పెద్ద పదమే వాడాలి. అంత అద్భుతంగా ప్రతి రోజు క్లాసు. ఎక్సలెంట్ సార్.
ఇంకా మహావతార్ ఫౌండేషన్ లో ఇవి ఉండిపోతాయి సార్ చిరస్థాయిగా, అంతే. వెరీ గుడ్. 7 చక్రాలు అంటే ఇంకా అవి అట్లే ఉండిపోతాయేమో, మళ్ళా రిపీట్ ఉండదు. 7 శరీరాలు ఇచ్చేసామో అవి ఉండిపోతాయి, ఇంకా అవే మనము రిపీట్ చేసుకుంటాం. అలా మాకు ఆ 7 శరీరాలను ఎప్పటికీ, ఇంకా శ్రీనివాస్ సార్ అంటే 7 శరీరాలు అద్భుతంగా అలా ఉండిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. 7 శరీరాలు శ్రీనివాస్ అంటారు. 7 కొండల వాడు నేను. 7 శ్రీనివాసుడు అంటే 7 కొండల వాడు మేడం, 7 శరీరాల వాడు. 7 కొండల వాడు 7 శరీరాల వాడు చేస్తారు మీరు. పర్లేదు. అలా ఉండిపోతుంది సార్ ఎప్పటికీ కూడా. మాకు అంత అద్భుతం, చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఆ క్లాసులు కూడా చాలా, అంటే అందరిలో చూడండి ఎలా మార్పులు వచ్చేస్తున్నాయో మీరు చెప్పినవి. ప్రతి ఒక్కరు ఎన్లైట్మెంట్ అలా మీ రూపంలో వచ్చేస్తోంది. అదే కదా కావాలి అందరికీ కూడా. కోరిక అదే కదా, అందరిలోని అవగాహన పెంచడమే మన లక్ష్యం మేడం. సార్ చాలా మనకు వచ్చిన అవగాహనని అందరికీ కల్పించడమే మన మాస్టర్ అంటే, అంతే కదా. స్కూల్లో చిన్నప్పుడు నేర్చిన పాఠాలు మాట్లాడండి సార్. నమస్తే సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఆత్మ నమస్కారం మహావతార్ ఫౌండేషన్ తరఫున, మా తరఫున మీకు. ఎస్ మేడం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. బాగా చెప్పారు సార్. సార్ నో ప్రాబ్లమ్స్ గురించి కనీసం మీరు వారానికి 2 days అన్నా మాకు కనపడుతుంటే చాలా మంచిది. ఎందుకంటే తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాము. ఇంకోటి సార్, మనం పిక్చర్ చూసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది, కానీ ధ్యానం చేసేటప్పుడు ఎందుకు సార్ ఏకాగ్రత కుదరదా? ఏకాగ్రత లేకపోవడమే ధ్యానం సార్. అయ్యో అట్లా కాదు సార్. ఇప్పుడు దానిపైన ఇప్పుడు పోయినప్పుడు ధ్యానంలో పిక్చర్స్ ధ్యానంలో ఉన్నప్పుడు మీకు ఏమొస్తుందో అది గ్రహించడమే ధ్యానం. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు పక్కన టీవీ వస్తుంది, ఆ టీవీ సౌండ్ వినబడుతుంటే ధ్యానమే అది. అది వినబడకపోకుండా ఏం చేయగలరు మీరు? ధ్యానంలో మొట్టమొదటి స్టేజ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫ్యాన్ తిరుగుతుంటే ఆ ఫ్యాన్ సౌండ్ ని గ్రహించడం, ప్రతి చిన్న సౌండ్ ని గ్రహించడమే అదే ధ్యానం అండి. తర్వాత అది కూడా లేకుండా లేని స్థితిలోకి వెళ్తాం ధ్యానం. పడుకున్నప్పుడు ముందు అన్ని గుర్తొస్తాయి కదా, అన్ని ఉంటాయి కదండి, అలా నిద్రలోకి జారుకోండి. ఏకాగ్రత ధ్యానం కాదండి యాక్చువల్ గా. అవునా సార్? ధ్యానానికి మనసు శూన్యం అయిపోవాలి కదా సార్? అవును సార్. శూన్యం అవ్వడానికి ముందు ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏంటి? ఈ కళ్ళు మూస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ సౌండ్, టీవీ సౌండ్, అన్ని అలా దాని మట్ల మనకి ఏకాగ్రత వస్తుంది. కొంత టైంకి ఏమవుతుందంటే శూన్య స్టేజ్ లోకి వెళ్తాం. ప్రిలిమినరీ స్టేజ్ అదే. మీరు ఓషో గురించి, ఓషో పుస్తకాలు చదివితే ఇవన్నీ సబ్జెక్ట్ ఉంటుంది. కొన్ని బుక్స్ అట్లా పెట్టాను సార్ ఏమన్నా ఉంటే. వెరీ గుడ్ సార్. ఓషో గారి బుక్స్ చదవండి. ఓషో గారు. నెక్స్ట్ ఏమో మరణం లేని మీరు ఒకటి చదవండి. సార్ ఇదే ఒక నిమిషం సార్. మరణం లేని మీరు, లోబ్సాంగ్ రాంప. ఓషో గారి పుస్తకం ఏది దొరికినా చదవండి. చదవండి. అట్లే సార్ మీ నంబర్ చెప్పండి సార్. 90000 నా నెంబర్ రాసుకోండి, మీ తర్వాత ఫోన్ లో మాట్లాడండి. సరే సార్. 90000 9 తర్వాత 4 0. 9 అయిన తర్వాత 2 zeros, 4 సున్నాలు, 46048 048. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి సార్, ఫోన్ మాట్లాడండి. డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు సార్. ఖచ్చితంగా సార్, నాకు తెలిసినవన్నీ చెప్తాను, తెలియకపోతే సార్ వారానికి ఒకసారి అన్నా మీరు కనపడితే మంచిదేమో. అలా తప్పండి కోరిక. మీ దయ మా ప్రాప్తం. అంతే సార్. ఇప్పుడు కనపడినా నో ప్రాబ్లమ్, కనపడినా నో ప్రాబ్లం. ఎన్లైటెన్ అయిపోయారు మీరు. అదే అట్లా నో ప్రాబ్లం. అదే వెరీ గుడ్. ఒక్కటి సార్ కనిపించిందే హ్యాపీ. కనిపించకపోతే మరీ డబల్ ప్రాబ్లం ఉన్నట్లా. క్రాంతి గారు. సార్ నమస్తే సార్. మేడం కనిపించండి నాకు. నమస్తే సార్.
ఎస్ నమస్తే. సార్ ఈ 7 days చెప్పిన క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్. 7 bodies గురించి ఈ రోజు క్లాస్ అయితే నో ప్రాబ్లం కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సార్. మీకు ఆత్మ నమస్కారాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాగుంది సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఈ నో ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సార్. అందరూ వెరీ గుడ్. పాటిస్తారు. అందుకే చాలా నేను చెప్తూ ఉంటాను నేను అన్ని చోట్ల. వెరీ గుడ్ సార్. ఇప్పుడు వెళ్ళాక మా ఆవిడ నన్ను అడుగుతుంది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయాలి, క్యారేజ్ రెడీ చేయాలి, క్లాస్ చెప్పుకుంటున్నాను. కానీ నేను లోపల ఏమనుకుంటున్నా, నో ప్రాబ్లం అనుకుంటూ నేను రెడీ అయిపోవాలంతే. చెప్పండి సార్, మాట్లాడండి. మరొకసారి మీకు చాలా థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ 7 days మాకు చాలా అద్భుతమైన, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారేమో చూడండి. క్రాంతి గారు, ఫైనల్ గారు. నాకు తెలిసి ఇంకెవరు లేనట్టున్నారు సార్. లేరా? ఓకే నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి. చాలా బాగున్నాయండి. నేను కొత్తగా వచ్చాను 4వ తరగతి నుంచి. ఓకే మీ క్లాసులు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము అంటే మాకు అదేం తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాం సార్. క్లాస్ అయితే బ్రహ్మాండంగా ఉంది సార్. ఎక్సలెంట్ సార్. ఒకసారి మీ నెంబర్ చెప్పరా సార్? నేనా? అవును సార్, శ్రీనివాస్ సార్ గారు. 90000 900 00 90000 46048 అండి. 46048 46048. థ్యాంక్ యూ సార్. నా వీడియోస్ కూడా ఉన్నాయండి. కొన్ని అప్పుడు వీడియోస్ చేశాను, కొన్ని క్లాసులు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వీడియోస్ పంపిస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా చూస్తాను సార్. ఫోన్ మాట్లాడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం అనేది చాలా చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేసి స్టార్ట్ అయింది కూడా అప్పుడే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ నుంచి అదే మీకు హోంవర్క్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. హోంవర్క్ అది. ప్రతి క్షణం అదే కాన్షియస్ ఉండాలి మనం. జర్నీలో ఇప్పుడు జర్నీ చేయాలి, రెడీగా ఉండేసి మీ క్లాస్ మిస్ అవ్వకుండా వినుకుంటూ కూర్చున్నాం అనమాట. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. సార్. ఎస్ మేడం. మేడం మాట్లాడండి. అందరూ అయిపోతే ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. బాయ్ బాయ్ చెప్తాను. రెడీగా ఉన్నాను. ఒకసారి అందరికి మాస్టర్ గారికి క్లాప్ చేయండి. థ్యాంక్ యూ. మాస్టర్స్, మన మహోదర్ ఫౌండేషన్ కి ఇంత మంచి జ్ఞానాన్ని మా ఇదిగోండి, ఫౌండేషన్ ద్వారా మా మనకు అందించినందుకు మా ముగ్గురిని చూపిస్తాను. ఎందుకంటే రెడీగా ఉన్నారు. సూపర్ సార్. ఎస్ మేడం, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో నువ్వు అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ. క్రాంతి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం మీకు కూడా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాసు. మళ్ళీ ఇంకా కలుద్దాము. థ్యాంక్ యూ సార్. ఇంకొన్ని కాన్సెప్ట్స్ తో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్.